పాటు చర్చలో రమ్యారావు గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. రమ్యారావు గారు, ఏం జరుగుతుంది? నిన్న సిద్దిపేటలో వెళ్ళి బతుకమ్మ ఆడారు. సిద్దిపేట కాదు, చింతపండు కాండి. సిద్దిపేట నియోజకవర్గం కదా. సో మీ బాబాయ్ నియోజకవర్గంలో వెళ్ళి బతుకమ్మ ఆడారు. అక్కడ కర్మభూమి అని చెప్పారు. అక్కడ నుంచి పోటీ చేయాల్సి వస్తే కూడా చేయొచ్చు, చేసే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతుందో తెలియదు కానీ అది కేసీఆర్ గారి నియోజకవర్గం అయి ఉండొచ్చు కానీ అది అందరి పుట్టూరు. చింతమడక అనేది ఆ విలేజ్, మా గ్రామము, అది అందరికి సంబంధించి. మీరు కూడా అక్కడే పుట్టారు? యాక్చువల్లీ నేను పుట్టలేదు, కవిత పుట్టలేదు, మా ఫాదర్స్ తాతగారి ఊరు కదండి. ఆబ్వియస్ గా మా పుట్టూరు అన్నట్టే కదా, నాన్నగారి ఊరు అన్నట్టు కదా. సో అక్కడే ఇంకా గుంట జాగా లేదు, గుడిసె. ఏమంటారు అంకుల్? నమస్కారం. కాదు, కవితకున్న రైట్ రమ్య కూడా ఉంటది అంటున్నా. డెఫినెట్ గా గుంట జాగా లేదు, గుడిసె కూడా లేదు మాకు ఇప్పుడు అక్కడ. ఇంతకు ముందు 100 ఎకరాలు ఉండేది. కేసీఆర్ కు ఉంది ఇల్లు. కేసీఆర్ కి ఎక్కడ ఉంది? లేదు, లేదు, లేదండి. అది ఆయన డ్రాట్ మినిస్టర్ ఉన్నప్పుడు నక్సలైట్స్ బ్లాస్ట్ చేసిండు టీడీపీలో ఉన్నప్పుడు. కరువు మంత్రిగా ఎన్టీఆర్ గారి పీరియడ్ లో కరువు మంత్రి ఉన్నప్పుడు నక్సలైట్స్ బ్లాస్ట్ చేస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు ఊరికి తీసుకొచ్చి మా తాత నానమ్మ పేరు మీద స్కూల్ కు డొనేట్ చేసిండ్రు ఇల్లు. సో ఇప్పుడు ఇల్లు లేదు, ఏం లేదు. అంతకుముందు మా పెద్దనాన్న ఉండేది కాబట్టి ఆ పెద్దనాన్న ఇంటికి మేము వెళ్లే వాళ్ళం. పెద్దనాన్న కూడా లేరు ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు చింతమడకకు నుంచి వచ్చి ఆమె బతుకమ్మ ఆడాలని ఇన్వైట్ చేశారు. సో నేను బతుకమ్మ కూడా అక్కడ నిర్వహించడం జరిగింది. చింతమడక నుండి వచ్చి ఇన్వైట్ చేశారు అనేది అది బయటకు చెప్తున్న విషయం. కానీ చింతమడక అబ్బాయి ఒకతను కవిత దగ్గర ఆఫీస్లో పనిచేస్తాడు. అతని త్రూ గ్రామంలో ఉన్న వాళ్ళను ఒక బస్సు పంపించి పిలిపించుకొని, అది ఫ్యాబ్రికేట్ ఇన్విటేషన్. ఏది ఏమైతే అది ఫ్యాబ్రికేట్ అయినా ఏదైనా కవిత ఒక ఆడబిడ్డగా పుట్టూరుకి వెళ్ళొచ్చు, బతుకమ్మ ఆడుకోవచ్చు. కానీ అక్కడ బతుకమ్మ ఆడుకొని రాక మళ్ళీ వేరే వేరే మాట్లాడడం అనేది బాధాకరం. అంటే సిద్దిపేట ఎవరి జాగిరి కాదు అనే కాంటెక్స్ లో హరీష్ రావుని మేజర్ గా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు కదా, ఏం చెప్తారు? అంటే ఇది ఇప్పుడు జరుగుతుంది కాదండి. హరీష్ రావు మంత్రి ఎమ్మెల్యే కాకముందే మంత్రిని చేసినప్పటి నుంచే సిద్దిపేట హరీష్ రావుకు, అప్పుడు దిలీప్ అంకుల్ కూడా ఉన్నారు, కేసీఆర్ గారు హరీష్ను అక్కడ అకామిడేట్ చేస్తా అన్నప్పటి నుంచే ఆ ఫైట్ నడుస్తుంది. శోభమ్మ ఆ కాలంలోనే అప్పుడే టోటల్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న జెంట్స్ అందరినీ కూడా పిలిచి TV9కు పంపించి మాట్లాడించి హరీష్ రావుకు అపోజిట్ గా అది కేసీఆర్ది సిద్దిపేట, అక్కడ హరీష్ రావడానికి లేదు అని ఆమె శతవిధాల ప్రయత్నించింది. కానీ కుదరలేదు. అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాడు హరీష్. ఇప్పుడు ఒకవేళ నచ్చకపోతే హరీష్ అవినీతి చేస్తున్నా అనుకున్నా, అది హరీష్ అడ్డా, హరీష్ జాగీర్ కాదనుకున్నప్పుడు నువ్వు కూతురువే కదా, ఎవరో కాదు కదా, డెఫినెట్ గా అప్పుడే చెప్పి మేమే పోటీ చేస్తామని కేటీఆర్ కవితో, అదే ఆల్రెడీ సిద్దిపేట అంటేనే కేసీఆర్ గారిది కాన్స్టిట్యున్సీ కాబట్టి చేసే రైట్ వాళ్ళకు ఉంటది. కానీ ఇన్ని రోజులు అధికారంలో ఉన్నప్పుడు మంచిగా అలాయ్ బలాయ్ అనుకొని ఇప్పుడు బయటికి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇది నీ అడ్డ కాదు, ఆంక్షలు ఉన్నాయి గింక్షలు ఉన్నాయి అంటే ఆంక్షలు ఉంటాయి పోయినావు మరి ఇప్పుడు. దిలీప్ గారు ఉన్నారా? సో దిలీప్ గారు, ఇప్పుడు ఒకటి మీరు అన్నారు సొంత పార్టీ పెట్టేందుకే ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పి, అది ఇమ్మీడియట్ గా ఎందుకు అనౌన్స్ కాలేదంటారు? సొంత పార్టీ ఉంటే ఒకవేళ సొంత పార్టీ పెడితే గనక ఎంత మేరకు అవకాశాలు ఉంటాయి? ఒకటి, ఆమె ఉన్న వాతావరణం స్టడీ చేస్తుంది. మాట ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది, నేను అందరినీ తెలంగాణ అంశంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో మా పార్టీ అంటే బీఆర్ఎస్ ద్వారా జరిగిందో వాళ్ళందరినీ కలుస్తా, ఇతర ఉద్యమ నాయకులు కలుస్తా, ఇతర పెద్దలు కలుస్తా అని ఈ ప్రాసెస్ లో ఉన్నట్టు అనిపిస్తుందా? నేను అయితే నందిని సిద్ధార్థ మీరు చూపిస్తున్నారు కదా, నందిని సిద్ధార్థ కూడా మిమ్మల్ని కలవలేదా? మిమ్మల్ని మాట్లాడలేదా? మీతో కాంటాక్ట్ చేయలేదా? I don't want to comment on that.
అచ్చా. బట్ ఒకటి చెప్పాలి ఏంటంటే, కదా అంకుల్, అది కూడా చెప్పాలి కదా. మీరు డెఫినెట్ గా ప్రజలకు తెలియజేయాలి కదా. ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి అప్పుడు యూనిట్ తెరిచినప్పుడు నన్ను నా ప్రమేయం లేకుండా మీరు నన్ను టీఆర్ఎల్డీ మహిళా ప్రెసిడెంట్ చేసిండ్రు. ఆ తర్వాత మీరు ఒక పార్టీకి వెళ్ళిపోయినా నేను ఒక పార్టీకి మొన్న మళ్ళీ మీరు యూనిట్ ఓపెన్ చేసినప్పుడు కూడా నో అంకుల్ ప్లీజ్ ప్రజలకు వాస్తవాలు తెలియాలి. మళ్ళీ మొన్న మీ యూనిట్ ఓపెన్ చేయడానికి వచ్చిన జయంత్ గారు, అదే జయంత్ చౌదరి గారు మళ్ళీ ఇప్పుడు మొన్న మీకు తెలియకుండానే కవిత ఇంటికి వచ్చిపోయినరా? నేను పోలే, మీరు వెళ్ళలేదు, మీకు తెలియకుండా జరుగుతున్నదా అంతా? నేను అడిగేది అది. మీరు వెళ్ళిండ్రా? నేను అలిగేషన్ పెట్టలేదు. నాకు తెలుసు ఆయన పోతున్నాడు. ఎందుకంటే నాకు ఏం చెప్పానంటే ఆయన, వాళ్ళిద్దరు ఒకే సభ లోపల లోక్సభ సభ్యులు ఉన్నారు, వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉందని, తన ఫ్యామిలీతో వచ్చారు కాబట్టి ఆమె తనను డిన్నర్ కి ఇన్వైట్ చేస్తే నేను పోతున్నా అని ఆయన చెప్పారు. నన్ను అడిగారు ఆయన వస్తారా, నేను రానని చెప్పి. నీకు ఇప్పుడు మీరు అన్నీ తెలుసు కదా, నాకున్న బ్యాక్గ్రౌండ్, నాకున్న కారణాలు మీరు తెలుసు కాబట్టి, లేదా మీరు పోటీ ఫ్రెండ్షిప్ ఉంటే నేను ఐ కెనాట్ స్టాప్, సో మీరు వెళ్ళండి కానీ నేను రాలేను అని చెప్పారు. అంటే రేపు మీ పార్టీ కవితతోటి కలిసి పనిచేస్తుందనే సంకేతం ఇస్తున్నారా మీరు? నేనే వెళ్ళాను, ఆయన అన్నది చెప్తున్నా, ఫ్రెండ్షిప్ ఉంది, ఒకే హౌస్ లో పనిచేస్తాము, ఇట్లా డిన్నర్ పోదాం అనుకుంటున్నాం, మీరు ఏమైనా వస్తారా అంటే నేను రాలేను సార్. లేదంకుల్, ఆయన వెళ్తానన్నారు, వాళ్ళ పాత ఫ్రెండ్షిప్ ఫ్యామిలీ తోటి ఇన్వైట్ చేసినారు. రేపు ఆయన మీ బాస్ కదా, డెఫినెట్ గా మనం కవితతో కలిసి పనిచేద్దామన్న రోజు మీరు ఒప్పుకుంటారా? అది ఎట్లుంటది సిచ్యువేషన్ చెప్పండి. రమ్య, మీరు కాంగ్రెస్ కూడా వ్యతిరేకత ఉండి కూడా ఎందుకు చేరారు పార్టీలో? అంతేనా కదా, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి చేరాల్సి వచ్చింది కదా. వాటర్ నేను అంటే ఒక ఆబ్జెక్టివ్ మనం ఏం పెట్టుకున్నాం, మీరు కానీ నేను కానీ, కేసీఆర్ ని కొట్టేవాళ్ళు ఎవరు అనేది ఆ రోజు అంచనా వేసుకుంటే, ఎవరితో కాదుగా బీజేపీతో కూడా ఆలోచపడే పని లేదు, కాంగ్రెస్ ఎదురే సాధ్యపడుతున్న ఆలోచన ఉండటం వల్ల మీరేనైనా పోయాం. ఆ ఆబ్జెక్టివ్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు జరుగుతుంది ఏంటి, మొత్తానికి బీఆర్ఎస్ ఫ్యామిలీగా మనందరికీ సహజంగా కోపం ఉండాలి. ఎందుకంటే జరిగిన అవినీతిలో వాళ్ళందరూ వాటాదారులే. నేను ఇంతకుముందు మీరు రానప్పుడు చెప్పాను, వాళ్ళందరూ కూడా 4 స్తంభాల కిందనే ఈ మొత్తం తెలంగాణలో చెప్పిన అప్పుడు అలాయ్ బలాయ్ అనుకోని ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆంక్షలు మాట్లాడడం కరెక్ట్ కాదనేది కూడా నేను అదే. ఇప్పుడు ఆమె బయటకు వచ్చేయమంటుంది, నాకు తెలియదు, మా నాన్న తెలియదు, లేకపోతే ఓన్లీ హరీష్ సంతోష్ తెలుసు అనే చెప్తుంటే మనం దాన్ని డిస్ప్యూట్ చేయలేం. నిజానికి నింతమో చెప్పిన ఈ పంచాయతీ షేర్ల పంచాయతీ చేసింది. ఆ షేర్లు ఎవరి ఎంత షేర్లో ఇన్వెస్టిగేషన్ రకరకాల అంశాల లోపల మీ పార్టీ జరుపుతోంది. కొందరికేమో సిబిఐ కబర్ చెప్పారు ఈరోజు కాళేశ్వరాన్ని, కాబట్టి రేపు పొద్దున అది లేదు కేసీఆర్ కింద ఉంది, లేదు పలానాడు కింద ఉంది, కవిత కింద ఉంది, రేపు పొద్దున లేదు హరీషే కాదు, మీరు రోజు తిట్టే సంతోష్ మూల కారణం, ఈమె కూడా వాటా ఉందంటే మీరు నేనేం చేయలేం కదా. సో అది బయటపడాలి. ఇక్కడ మనం అయితే మొదటి నుంచి కూడా ఆమె కారణాలు చెప్పుకుంటూ వస్తున్నాం. వాళ్ళు దాంతో మనకున్న విభేదాలు ఏంటి, నాకంటే ఎక్కువ ఇంకా మీరు ఫ్యామిలీ మెంబర్ కదా, అయినా మీరు బయటకు వచ్చింది వాళ్ళ ఆగడాలని అరాచకాలని భరించలేక నేను అదే కారణాల మీద బయటకు వచ్చి ఈ రోజు తను బయటకు వచ్చి దాంతో నాకు సంబంధం లేదు, ఇదంతా వాళ్ళు ఇక పరాను ఒకళ్ళు ఇద్దరు కావచ్చు, నలుగురు కావచ్చు, మనకంటే తెలుస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ గా నాకంటే ఎక్కువ మీకు ఎక్కువ. ఇప్పుడు నన్ను ఎందుకు భరత్ అడుగుతున్నాడు, మీలానే మీకంటే ఎక్కువ, మీకేమో ఎక్కువ రైట్ వాళ్ళ గురించి మాట్లాడాలి అదే ఫ్యామిలీ మెంబర్. మీతో చాలా సన్నిహితంగా ఉన్నాయి కాబట్టి నాకు కూడా అందరికంటే ఎక్కువ తెలుస్తాయి, నన్ను పెట్టి డిబేట్. ఇవన్నీ కూడా ఏజెన్సీ తెలుసా నిజంగా వాటా ఎవరికి ఎంత ఉంది, నిజంగా కేసీఆర్ అమ్మాయి కూడా ఆయన ఆమె చెప్పినట్టు వెన్న పూసిన శుద్ధ పూసిన ఇద్దరు తెలుస్తుంది మనకు. మనమైతే ఇదంతా అందరు కలిసి ఆడుతున్న నాటకమే అనుకున్నాం. రేపు వచ్చే రాజకీయ పరిణామాల లోపల ఇప్పుడు ఆమె మొన్న ఎవరు తీర్మానం మీద దాడికి పంపింది కార్యకర్తని, ఇవాళ ఎవరో అడిగిండు ఈ పార్టీ ఏర్పడేది మరి ఈ కామెంట్ ఏంటంటే స్వాగతిస్తాం అన్నది. మరి ఏం చేయాలి చెప్పండి, ఇప్పుడు తీర్మానం ఏం చేయాలి? అదే నన్ను హత్య చేయడానికి ప్రయత్నించిన పార్టీ అధ్యక్షురాలు ఈ రోజు నన్ను స్వాగతిస్తున్నా అంటాడు, రేపు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అంటాడా? పాలిటిక్స్ లో రకరకాల ఆ సందర్భాన్ని బట్టి ఆ నిర్ణయాలు ఉంటాయి. నేనేమన్నా అంటే ఒక పొలిటికల్ అసోసియేషన్ గురించి అడగలే మావాడు, నేను పర్సనల్ గా పోయిస్తా అంటే మీరు పోయినండి, నేను రాలేను, నాకున్న ప్రాబ్లమ్స్. రేపు పొద్దున చూద్దాం మా పార్టీ ఆ పార్టీతో అలయన్స్ పెట్టుకుంటే నాకు ఇష్టం ఉంటుందా లేదా మన ఇద్దరు చర్చ పెట్టుకుందాం. సో రమారావు గారు, ఇప్పుడు హరీష్ రావు టార్గెట్ గా చింతమడక వెళ్ళారని చెప్పొచ్చా? శోభమ్మ కవిత ఇంటికి మొన్న 15 రోజుల కింద వెళ్ళినప్పుడే శోభమ్మ చెప్పుంటేనే చింతమడకకి వెళ్ళి బతుకమ్మ ఆడు అని శోభమ్మ చెప్పుంటేనే డెఫినెట్ గా కవిత వెళ్ళి ఉంటది అనేది నేను గట్టిగా అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఇది దిలీప్ అంకుల్ గారికి కూడా తెలుసో తెలియదు, ఇప్పుడు నేను చెప్తేనే తెలిసిందో మరి ఇది వరకు తెలుసో నాకు తెలియదు, కానీ నేను ఆ విజువల్ కోసం కూడా మాక్సిమం ట్రై చేస్తున్న TV9 నుంచి తెప్పించడానికి. ఎంటైర్ టోటల్ ఫ్యామిలీలా మా పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందులో ఉన్న మా బ్రదర్స్తో సహా మా మేనబావలందరినీ కూడా జమ చేసి TV9 ఆఫీస్కి పంపించి హరీష్ మీద ఇది
కేసీఆర్ గారి సీటు, కేసీఆర్ గారి వారసులుగా కేసీఆర్ ఉండాలి, లేకుంటే మేము ఉంటాము అని మాట్లాడించింది వాస్తవమా కాదా? అదే ఆ రోజు నుంచి జరుగుతున్నది. అప్పుడు మరి అధికారం అప్పుడు మీరు ఉన్నారు. ఇంకొక విషయం కూడా జరిగింది. ఒకవేళ కేటీఆర్ వచ్చే పరిస్థితి లేకుంటే ఇదే మా బ్రదర్ వంశీధర్ రావు నాకు ఏమని అడిగిన రోజు, సిద్దిపేట టికెట్ నాకు ఏమని అడిగిన రోజు అదేమన్నా బస్ టికెట్ అన్నది ఇదే శోభమ్మ. అదే వంశీధర్ రావు హరీష్ కు శోభమ్మ వద్దు అన్నప్పుడు 2005లోనే కేసీఆర్ గారు రిజైన్ చేసినాక అప్పుడు సిద్దిపేట సీటు ఖాళీ అయిన సందర్భంలో నాకు కావాలని వంశీధర్ రావు అడిగితే ఇదేమన్నా బస్ టికెటా? 2005 కదండి, ఇప్పుడు 25 కదా, 20 ఇయర్స్ బ్యాక్ కదండి, ఇప్పుడు ఇది 25 కదా, 20 ఇయర్స్ బ్యాక్ కదా. ఇప్పుడు వంశీధర్ రావు నియర్లీ 49-50 అయితే ఉంటాయి కదా డెఫినెట్ గా. 25 ఏళ్ల వయసులో అడిగాడు. అప్పుడు కేటీఆర్ చేసే అర్హత ఉన్నప్పుడు వంశీధర్ రావు కూడా ఉంటది కదా. యాక్చువల్ గా అక్కడ సిద్దిపేటలో కేసీఆర్ ను లీడర్ గా చేసింది, కేసీఆర్ ను ఎమ్మెల్యేగా చేసింది మా నాన్న రంగారావు కదా. స్టార్టింగ్ అంతా రంగారావే కదా. మరి రంగారావు కొడుకు అడిగితే తప్పేంది దాంట్లో? అయితే కేటీఆర్ రాకుంటే అవసరమైతే నేనైనా నిల్చుంటా సిద్దిపేట నుంచి అంది శోభమ్మ. ఆ కాలంలోనే ఇది ఎంతమందికి తెలుసు? ఇప్పుడు దిలీప్ అంకుల్ అంటే మాకు వెరీ క్లోజ్ గా ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నారు కాబట్టి దిలీప్ అంకుల్ గానీ, కేకే మహేందర్ వారికి గానీ అట్లాంటి వాళ్ళకి కొంతమందికి తెలుసు ఇంటర్నల్ గా ఏం జరిగింది అని. అది ఆ రోజు నుంచి నడుస్తున్నది. ఇప్పుడు ఏంది అని అంటే ఇప్పుడు అధికారం లేకపోయినాక పీక్స్ కోయింది అంతే పరిస్థితి. అంటే ఇక్కడ ఒకటేనండి నేను చెప్పినట్టు విభజించి పాలించడము. ఒకసారి తనొస్తా అంటది, ఒకసారి వంశీధర్ రావును ఎక్స్పోజ్ చేస్తారు, నువ్వు వెళ్ళి పని చేసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ కవితను అంటే ఇప్పుడు సిద్దిపేట నుంచి వచ్చే ఎన్నికలు కవిత పోటీ చేస్తారని చర్చ అయితే జరుగుతోంది. నిజంగా హరీష్ ని ఢీకొట్టడం కవితకు సాధ్యమే? అది కాదండి. చేస్తాము అనుకున్నప్పుడు కేసీఆర్ గారు చెప్తే హరీష్ పక్కకు జరగడా? అదే స్థానం కావాల్సిన అవసరం ఏముంది? కవితకు కావాలనుకుంటే గజ్వేల్ తీసుకోరాదా? ముందంటి వరకు అధికారంలో ఉన్నప్పుడు నిజామాబాద్ అని, ఇప్పుడు ఆడ నిండా మునిగినాక ఇప్పుడు వచ్చేమో మళ్ళీ చింతమడక అనుకుంటూ. నేను ఒకటే తెలంగాణ ప్రజలకు తెలవాలి, భరత్ గారు మీకు కూడా చెప్తున్నా, అధికారంలో ఉన్నప్పుడేమో అమెరికా లండన్ లో బతుకమ్మలు ఆడినరు, అధికారంలో లేనప్పుడు కష్టకాలంలో ఇప్పుడు చింతమడక బతుకమ్మ, చింతమడక ప్రజలు కావాలన్నా అంటే చింతమడక అంటే అంత చిన్న చూపు ఉందా? అధికారం లేకుంటే చింతమడక గ్రామ ప్రజలు కావాలి, కష్టం వచ్చింది అని అమ్మా నాన్న బతికుండి అమ్మా నాన్న ఫామ్ హౌస్లు ఉండగా ఇప్పుడు చింతమడకకెళ్ళి బతుకమ్మ ఆడుకునే రైట్ డెఫినెట్ గా కవితకు 100% ఉంటది. ఒక ఆడబిడ్డగా నేనైనా వెళ్ళొచ్చు, కవిత అయినా వెళ్ళొచ్చు. కానీ అక్కడికి వెళ్ళి మళ్ళీ నాకు మీకు తెలియదండి. నేను అన్నిటికీ అట్లా తొందరపడి నేనేం పబ్లిసిటీ చేసుకున్నాను. కవిత కంటే ముందు ఊరి గ్రామస్తులు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు తక్కువ మందే ఉండొచ్చు కాంగ్రెస్ వాళ్ళు, కానీ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేస్తే నేను కొంచెం బిజీగా ఉన్నా, నేను చూసుకొని చెప్తా టైము, మీరేం రాకండి, నేను చెప్పినప్పుడు టైం ఇచ్చినప్పుడు నేను వస్తా అని చెప్పిన. ఈ లోపల కవిత ఫిక్స్ అయిపోయింది, వెళ్ళింది. అదే రోజు నాకు వెళ్లాల్సిన అవసరం లేదు కదా, పోటీ పడ్డట్టు. ఎవరైతే ఏంది, ఇద్దరమ్మ ఊరి ఆడబిడ్డలమే. కవిత వెళ్తేంది, నేను వెళ్తేంది. కానీ అక్కడ వెళ్ళి ఊరికెళ్ళి ఆడుకోవడం అనేది సంతోషకరమైన విషయం. నేను అనేది ఏంది అని అంటే, అధికారాలు ఉన్నప్పుడు ఊరు గ్రామ ఆడబిడ్డలు, ఊరు ప్రజలు అప్పుడు గుర్తుకు రాలేదు. ఒక్క రోజన్నా ఊరి ఆడబిడ్డ ఎవరొక్కరన్నా ప్రగతి భవన్లో 10 సంవత్సరాలు బతుకమ్మ ఆడితే మీ శాటిలైట్ ఛానల్స్ అన్ని వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఇక ప్రగతి భవన్ల తప్ప బతుకమ్మ భూమి మీద ఎక్కడ జరగది, ఏ గల్లీలో జరగది, ఎక్కడ జరగది అని ఆ రకంగా వాళ్ళు ఆడినరు, మీరు చూపించారు. ఆడిన దానికంటే ఎక్కువ మీరు చూపించారు. అప్పుడు మా ఊరి ఆడబిడ్డలు ఎవరన్నా ఉన్నారా? నిన్న కవితతోటి ఆడిన ఆడబిడ్డలు ఎవరన్నా ప్రగతి భవన్లో 10 సంవత్సరాల నుంచి ఉన్నారా? ఎవరున్నారు? బీరకాయ చుట్టాలు ఉన్నారు. ఈ స్కాములు చేసిన సంతోష్ చెల్లె, సంతోష్ వాళ్ళ అమ్మ, మొత్తం వాళ్ళే. మరి ఎవరున్నారు? మా మినత్తలు అంటే ఉండాల్సిన వాళ్ళే, కేసీఆర్ అక్క జిల్లాలు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి రైట్ ఉంటుంది, వాళ్ళు ఉంటారు. రమ్యారావు తప్ప అందరు ఉన్నారు చుట్టాలు, ఏముంది? మీరు వేరే పార్టీ కాబట్టి ఉండలేదు. నో ఇప్పుడు నాది నేను అనట్లేదు. అప్పుడు 10 సంవత్సరాలు ప్రగతి భవన్ లో బతుకమ్మ అన్నప్పుడు ఇప్పుడు కవితతోటి బతుకమ్మలాడిన ఏ చింతమడక ఆడబిడ్డ ఎందుకు లేదు? పోని అదొకటి విషయం. ముఖ్యమంత్రి భార్యగా అధికారికంగా చింతమడకకు వెళ్లి శోభమ్మ ఏ రోజన్నా ఇదే గ్రామ ప్రజలతోటి బతుకమ్మ ఆడిందా? ముఖ్యమంత్రి బిడ్డలాగా కవిత ఇదే గ్రామ ప్రజలతోటి అధికారిక బతుకమ్మ చింతమడకల ఏ రోజన్నా ఆడిందా నేను అడుగుతున్నా. 10 సంవత్సరాల వాళ్ళు ప్రగతి భవన్లకు వచ్చే అర్హత లేదు, వీళ్ళు చింతమడకకి వెళ్ళి బతుకమ్మ ఆడే వీళ్ళకు లేదు. అంటే ఇప్పుడు అవసరం వచ్చిందా చింతమడక గ్రామ ప్రజలు, చింతమడక ఆడబిడ్డలు?
అయినా కూడా చింతమడక గ్రామ ప్రజలు చాలా మంచోళ్ళు కాబట్టి ఏది ఎట్లా ఉన్నా ఏది ఏమైనా ఆ ఆడబిడ్డ వచ్చినా ఈ ఆడబిడ్డ వచ్చినా మేము ఆహ్వానిస్తాము అన్నారు. వాళ్ళకున్న ఔన్నత్యం అది, వాళ్ళ ఔన్నత్యానికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కానీ మన రాజకీయ ఉనికి కోసం గ్రామ ప్రజలను మళ్ళొక్కసారి ఈ రకంగా వాడుకోవడం కరెక్ట్ కాదు. కవిత అధికారంలో ముఖ్యమంత్రి కూతురుగా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక గ్రామ ఆడబిడ్డకు గాని గ్రామ ప్రజలకు గాని ఇదే సంతోష్ గానికి రాజ్యసభ ఇస్తా అన్న రోజు వద్దు అని చెప్పి ఊరికి సంబంధించిన వాళ్లకు రాజ్యసభలు ఇయ్యకపోయినా సరే గాని ఏదో చిన్న జాబులు ఇప్పించుంటే ఈ రోజు పరిస్థితి ఏ రకంగా ఉండేది? ఏ రోజైనా దాని మీద దృష్టి పెట్టినరా? ఈ రోజు వచ్చి ఈడ ఒకటి జాగిర్ కాదు, అడ్డ కాదు, నా కర్మభూమి, నా జన్మభూమి అని అంటే డెఫినెట్ గా నీ జన్మభూమి, నీకు హక్కు ఉంది, లేదన్నా ఎవరు అంటలేరు. ఈ కర్మ అనేది మనం ఎక్కడ చేసుకుంటే అక్కడ ఉంటుంది. అది కరీంనగర్లో చేసుకున్నా ఉంటుంది, చింతమడకలో చేసుకున్నా ఉంటుంది. కానీ నేను అనేది ఏంటంటే అధికారం ఉన్నప్పుడు చిన్న చూపు ఎందుకు చింతమడక మీద? అధికారం లేనప్పుడు కష్టములు ఉన్నప్పుడు మళ్ళీ అక్కడికి పోయి ఏడుపులు ఎందుకు? అక్కడికి పోయి ఏడుచుకుంటా కూడా మరి ఏ రాజకీయ జన్మనిచ్చిన పెద్దనాన్నను పక్కకి, పెద్దనాన్న స్టాచ్యూ పక్కకి నువ్వు బతుకమ్మ ఆడినావు. కనీసం పెద్దనాన్నను ఒక్క మాటన తలుచుకున్నావా? పెద్దనాన్న బొమ్మన్న పెట్టినవా? మరి దాన్ని చెప్పని అవునండి, సొంత ఇంటి ఆడబిడ్డను నన్ను అన్ని రకాలుగా నన్ను ఆస్తులు వాడుకొని అన్ని వాడుకొని నన్ను నిండా ముంచి ఇప్పుడు చింతమడక గ్రామం అంతా ఎవరు ఫ్లెక్సీలు పెట్టిండ్రు, దాని వెనుక షాడోగా ఎవరు నడిపించిండ్రు అంటే ఒక ఆడబిడ్డను ముంచి ఇంకో ఆడబిడ్డను మరి ఇంకొకరిని టార్గెట్ నన్ను చెప్పనియాలి కదా. మరి మీరు అడుగుతున్నారు చెప్పనియట్లేదు. ఇంకొకరిని టార్గెట్ చేసుకుంటూ నన్ను కూడా తొక్కుకుంటూ మళ్ళీ వెనకాల ఉండి ఇంకొకరిని నడిపించడం ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది? ఈ కుట్ర అంతా ఎందుకు జరుగుతున్నాయి ఈ కుట్రలు? అక్కడ కూడా ఆ పెద్ద పెద్ద ఫ్లెక్సీలలో రంగారావు బొమ్మ ఇంత బొట్టు బిల్ల అంత ఉంటది. రాజకీయాలకు సంబంధం పెట్టారు, రంగారావు గారు బొమ్మ పెట్టారు కదా. ఎవరు పెట్టారు? కవిత పెట్టింది అధికారికంగా. మరి కవిత వెనుక ఉండి అక్కడ ఎవరున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకా కవితకు వెనక షాడో లెక్క ఉండి నడిపిస్తున్న వాళ్ళ రౌడీ షీటర్ల బూక్ అంతా కవితతోటి ఉన్నది. ఒక్కొక్కరు నేను విజువల్స్ ఫోటోలు చూపిస్తే ఊరి వాళ్ళు దడుచుకొని చచ్చిండ్రు. రౌడీ షీటర్లు ఉన్నారు, ఊరి వాళ్ళు దడుచుకున్నారంట. వాళ్ళ ఆకారాలు, వాళ్ళ అవతారాలు, గొడవలైనాయి, బెదిరింపులైనాయి, కొట్లాటలైనాయి, నిన్న రకరకాలుగా పొడుచుకునేంత వరకు చింతమడకలో చింతమడకలో లేదండి. మా చింతమడక వాళ్ళ రమ్యారావు అనేది ఎవరికి భయపడదు. రమ్యారావు తప్పు చేస్తే దేవునికి తప్ప రమ్యారావు ఎవరికి భయపడే సమస్య లేదు ఇక్కడ. నేను చెప్పడానికి మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. మీ సొంత తమ్ముళ్ళు ఎవరో ఉన్నారు, వంశీధర్ రావా కన్నారావా? అది మీరు తెలుసుకోండి. నేను ఏమంటున్నా అంటే నన్ను చెప్పనియాలి కదా భరత్ గారు. మరి కాదు భరత్ గారు, నన్ను చెప్పనియాలి భరత్ గారు. నా కుటుంబాన్ని, తల్లిని పిల్లని వాపిన్రు, కుటుంబాన్ని నుంచి నన్ను విడదీసిండ్రు, నేను కష్టాలలో ఉన్నా ఈ రోజు అంటే మరి నన్ను వాపలేదా? నన్ను విడదీయలేదా శోభమ్మ? ఎన్ని రోజుల నుంచి నేను కష్టపడ్డా, స్టిల్ ఇప్పటి వరకు కూడా అధికారంలో ఉన్న పార్టీలు ఉండి కూడా నేను కష్టపడుతున్నా. ఎవరి వల్ల కష్టాల పాలైనా? ఈ రోజు నా కష్టం చెప్పిన రోజు నువ్వు ఏ మాత్రం ఆవగించందన్న స్పందించింది ఉందా? పరాయి వాడి వల్ల నేను కష్టపడుతున్న రోజు, రక్త సంబంధం దాన్ని కష్టపడుతున్న రోజు ఏ రోజన్నా ఆవగించంత ఆలోచించింది ఉందా? ఆ రోజు ఆలోచించుంటే ఈ రోజు చింతమడకకొచ్చి నువ్వు మైక్ పట్టుకొని ఈ రోజు చెప్పే అవసరం ఏమొచ్చింది? చెప్పుకుంటూ కూడా మళ్ళా అదే పెద్ద నాన్న కొడుకు ఫ్లెక్సీలు పెట్టించి అదే పెద్ద నాన్న కొడుకును వాడుకొని పెద్ద నాన్న పేరు ఇంత కూడా దలువైతివి. ఇది ఎక్కడ న్యాయం? పెద్ద నాన్న లేని ఎక్కడ రాజకీయం? ఫ్లెక్సీలో ఉంది కదా, మీ ఫాదర్ పేరు రంగారావు గారి పేరు ఫ్లెక్సీలో పెట్టారు కదా, పెట్టకుండా కదా చెప్పొచ్చు కదండి. ఎన్ని చదివినప్పుడు చెప్పొచ్చు కదా, పెద్ద నాన్న గురించి ఒక మాట చెప్పొచ్చు కదా. ఎందుకు రావట్లేదు పెద్ద నాన్నకు ధైర్యం? అంబేద్కర్ దండ వస్తుంది నీకు, సంతోషకరమైన విషయం. ఊరి ప్రజలందరి ఇళ్లకు వస్తుంది, ఓకే. మరి అక్కడ ఒక పెద్దనాన్న ఫోటోను, పెద్దనాన్న విగ్రహాన్ని మనం ముసుగేసుకున్న 2 ఏళ్ల నుంచి ముసుగేసి ఉంటుంది విగ్రహం. మరి నువ్వు ఎందుకు తీయలేకపోతున్నావు? ముసుగు తీసి నువ్వు వేయలేవా దండ? విగ్రహావిష్కరణ జరగంది ఎట్లా చేస్తారు? విగ్రహావిష్కరణ ఏముందండి? ఈ కవిత కేసీఆర్ కదా చేయాల్సింది. అంటే అదేమన్నా జీవో ఉందా అండి కేసీఆర్ చేయాలని? ఆయనే కదా విగ్రహం పెట్టించింది కదా. కేసీఆర్ విగ్రహం పెట్టివ్వాలనుకున్నారు కానీ ఇంతవరకు దాన్ని ఇనాగ్రేట్ చేయలేదు, అంతే కదా మీ ఫాదర్ రంగారావు గారిది. అది కాదు భరత్ గారు, ఇప్పుడు ఇనాగ్రేట్ చేయని విగ్రహానికి ముసుగు తీసి దండేస్తే, ముసుగు తీసి దండేస్తేనే ఇనాగ్రేషన్, ఇంకేముంటదండి? అది కేసీఆర్ చేయాల్సింది.
చేద్దాం అనుకుంది కేసీఆర్ కదా. అంటే ఎన్ని రోజులు వస్తారు అట్లా ముసుగేసి? ఆ భూమి పూజకు నన్ను విలువకు అవమానిస్తారు. మరి నన్ను అప్పుడు పాపినట్టు కాదా? నన్ను ఇబ్బంది పెట్టినట్టు కాదా? నన్ను కుటుంబం నుంచి దూరం చేసినట్టు కాదా? ఆ రౌడీ షీటర్లకు ఊరితోటి ఏం సంబంధము? ఎవరికి ఏం సంబంధము? ఊరు మొదట ఆడబిడ్డను, ఇంటి ఆడబిడ్డను వరద గారు భూమి పూజకు నన్ను ఆహ్వానించకుండా కుట్రలు చేసింది ఎవరు? మళ్ళీ ఈ రోజు ఆహ్వానించినందుకు మీ తండ్రి విగ్రహాన్ని మీరు పోవచ్చు కదా. ఎవరు విగ్రహం కాదండి భూమి పూజ వ్రత గారు. వేరే వాళ్ళు అంటే నాకు తెలియదు ఎట్లా పోతా? నాకేం దివ్య దృష్టి ఉందండి? నాకేమన్నా నేను ప్రగతి భవన్ లో సీసీ కెమెరాలు, వాళ్ళ ఇండ్ల డివైజులు, సీసీ కెమెరాలు, ఇండ్లలో ఎవరు మనుషులు మాట్లాడితే వాళ్ళ వాయిస్ రికార్డులు ఏంటి, నా ఇంట్లో ఏం పెట్టుకోలేదు. నాకే దివ్య దృష్టి లేదండి. అట్లా ఊర్లో చెప్పరా మీకు మీ తండ్రి విగ్రహావిష్కరణ? ఊరి వాళ్ళు చెప్తేనే తెలిసింది భూమి పూజ అవుతుందని. ఊరి వాళ్ళు చెప్తేనే తెలిసింది. అందరు ఉన్నారు. మీ తమ్ముడు వంశీధర్ రావు ఉన్నారు, చెప్పలేదా? భూమి చెప్పలేదండి. ఆ తర్వాత నాకు ట్రస్ట్ నన్ను చెప్పనియండి భరత్ గారు. భూమి పూజ అయిపోయినాక నా దగ్గరికి ఫైల్ పంపిస్తున్నాం, ట్రస్ట్ మీద సంతకం చెయ్యమన్న రోజు భూమి పూజకు ఆహ్వానం లేనప్పుడు ట్రస్ట్ తోటి నాకేం సంబంధం, నేను సంతకం పెట్టను అని అన్నారు. పెట్టకున్నా పర్వాలేదు అని అనుకున్నారు. ట్రస్ట్ 1 year పనిచేసింది. ఆ తర్వాత మళ్ళీ ఏ కారణాలతో మూసుకున్నారో తెలియదు. ట్రస్ట్ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రంగారావు పేరు ట్రస్ట్ సైడ్కి అయిపోయింది. మళ్ళీ వేరే పేరు మీద ట్రస్ట్ నడుస్తుంది. అంటే ఏ రకంగా జరుగుతున్నది? సొంత తండ్రి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన భూమి పూజకు నాకు ఇన్విటేషన్ ఉండేది. 2 సంవత్సరాల నుంచి దానికి ముసుగు చేసి ఉంటుంది. దాన్ని పట్టించుకున్న వాళ్ళు ఉండరు. ఎన్నో మైకుల ముందు మాట్లాడతారు, బహిరంగ సభలలో మాట్లాడతారు, రాజకీయ ఉనికి కోసం ఎన్నెన్నో లేని చేస్తుంటారు. నేను ఒకటే అంట భరత్ గారు, ఏ రోజన్నా మా నాన్న చనిపోయి 33 సంవత్సరాలు అయింది భరత్ గారు. 33 సంవత్సరాలల్లా అధికారికంగా గాని సొంత అన్నాని గాని కేసీఆర్ ఏ రోజన్నా ప్రగతి భవన్ లో, మా బాబాయ్ అయిన కేసీఆర్ ప్రగతి భవన్ లో ఏ రోజన్నా మా నాన్నది గింతంత చిన్న ఫోటో పెట్టి ఒక దండేసిండా, దండం పెట్టిండా, శోభమ్మ దండ ఏనిచ్చిందా, దండం పెట్టనిచ్చిందామా నాన్నకు నేను అడుగుతున్నా. ఆమె ఏం చేస్తుంది? కేసీఆర్ కు ఆమె ఏం చేస్తుంది అంటారు ఏంటండి? ఇప్పుడు భూమి పూజకు నన్ను పిలవకుండా ఆపింది ఎవరు? నన్ను ఇబ్బంది పాలు చేసింది ఎవరు? భరత్ గారు మీరేం దానికి బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. కానీ మీకేం తెలుసని ఇప్పుడు బయట నుంచి వచ్చే మాట్లాడాలే వాళ్ళ మరి వాస్తవాలు మీకు తెలిపాయి భరత్ గారు. భరత్ గారు వాస్తవాలు కుటుంబ సభ్యులుగా మాకు తెలుస్తాయండి. బయట అనాలిసిస్ చేస్తారు. ఒకటి అడుగుతా, చెప్పండి. మాకు తెలుసు ఏదైనా. ఇప్పుడు కవితకు ప్రాబ్లం మీతో ఉంది కానీ కన్నారావుతో బాగున్నారు, వంశీతో కూడా ఇద్దరితో బానే ఉన్నారు. మీరే చెప్పారు ప్రగతి ఇక్కడ ఫామ్ హౌస్ లో వంశీని పెట్టించింది కవితనేని మీరే నాకు చెప్పారు. భరత్ గారు నాకు నేను చెప్పలేదు. ఆ రోజు లైవ్ లో ఇన్నయ్య గారు వేరే టాపిక్ నడుస్తున్న రోజు మీ తమ్ముడు మీ బ్రదరు అక్కడ ఉన్నాడు అనేసరికి నేను చెప్పాల్సి వచ్చింది. ఎవరు అక్కడ ఉంచిండ్రు, ఎవరు ఇన్ఫార్మర్ ఉంచుకున్నారు, ఎవరి మీద కుట్రలు చేయడానికి పెట్టుకున్నారు. కవితమ్మనేమో ఇన్ఫార్మర్ గా పెట్టుకుంది, శోభమ్మనేమో హరీష్ ను టార్గెట్ చేయడానికి పెట్టుకుంది. అక్కడ జరిగేది వేరు. మీకు బయటకి మీ మీడియా మీ సొంత తమ్ముళ్ళు మీతో ఉండకుండా కవితకు వాళ్ళకెందుకు క్లోజ్ ఉంటారు? నేను ఒక ఆడపిల్లనైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా బరాబర్గా ఆత్మ గౌరవంతో బతుకుతా, పప్పో ఉప్పో తిని బతుకుతా. కానీ ఎవరికి తల ఒగ్గేది లేదు. అన్యాయాలను ఎదుర్కొనే సత్తా, దమ్ము, టన్నులు నా దగ్గర ఉంది బతకడానికి. కానీ వాళ్ళకి లేదా ఆత్మగౌరవం? మీ తమ్ముళ్ళకి ఎక్కడుందండి ఆత్మగౌరవం? ఆత్మగౌరవం ఎక్కడుంది అని నేను అడుగుతున్న భరత్ గారు. 2 సంవత్సరాల నుంచి తండ్రి విగ్రహానికి విగ్రహావిష్కరణ చేయలేని దద్దమ్మలు ఈ రోజు పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఫామ్ హౌస్ లకు పోయే పరిస్థితి లేక ఈ రోజు కవిత చింతమడకల బతుకమ్మ చేసుకుంటా అంటే ముందుండి నడిపియాలి. దమ్ముంటే లైవ్ లకు వచ్చి బ్యాక్గ్రౌండ్ ఉండి నడిపించడం ఎందుకు? ఇద్దరు ఆడబిడ్డలను పిలవాలి. మరి ఇద్దరు ఆడబిడ్డలను పిలిచి ముందుండి నడిపించాలి. ఇప్పుడు ఒకటి అర్థమైంది. బ్యానర్లు నిన్న చింతమడక టూర్ అంతా కూడా నడిపించింది వంశీధరరావు, కన్నారావు, అంతేనా? ఎవరు నడిపించిండ్రో మరి మీరు అన్నారు కదా. ఇప్పుడు నేను పేర్లు చెప్పలేదు భరత్ గారు. అక్కడికి వచ్చిన హైదరాబాద్ నుంచి కవితతోటి ఉన్న వాళ్ళెందరూ, జాగృతి ఉన్న వాళ్ళెందరూ, వేరే వాళ్ళ మనుషులెందరూ, అసలు గ్రామస్తులెందరూ, పక్క ఊరి వాళ్ళెందరూ, మొత్తం అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళెందరూ మాకు తెలుసు కదా. మీరు కూడా డీప్ గా పోతే మీకు కూడా తెలుసు. ఆగండి స్పందన గారు, ఏది ఏమైనా చేయాలనుకున్న చేసుకుంటూ ఇంకోరికి కాషన్ లాగా చూపించుకుంటూ నా కష్టం వచ్చిన రోజే మొత్తం గ్రామం అంతా ఆదుకోవాలి అన్నట్టు
మరి గ్రామ ప్రజల కష్టం ఏ రోజు మనం చూసినాం, గ్రామానికి మనం ఏం చేసినాం అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు గ్రామాన్ని రిసీవ్ చేసుకోవాలి. గ్రామాన్ని మనం ఎందుకు పట్టించుకోలేదు? మన ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు గ్రామంలో మనం ఇల్లు కట్టుకొని ఎప్పుడు వాళ్ళతోటి ఉండాల్సింది ఉండే, నెలకోసారి పోవాల్సింది ఉండే, ఎవరమో ఒకరము. అక్కడ కనీసము వాళ్ళకు గ్రామస్తులకు ప్రగతి భావనకు ఎంట్రన్స్ ఉండదు, ఫామ్ హౌస్ కు ఎంట్రన్స్ ఉండదు, వీళ్ళ డైరెక్ట్ ఫోన్ నెంబర్లు ఉండయి. కేటీఆర్, కవిత, హరీష్ రావు అంటే సిద్దిపేటలో ఏడుస్తాడు ఎప్పుడు కాబట్టి అప్పుడప్పుడు కలుస్తాడేమో. ఇంకా నేను అప్పుడు అధికారంలో లేను కాబట్టి ఊరోళ్ళకు నాకు ఎప్పుడో మంచి చెడ్డకు వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు డెఫినెట్ గా నేను మా ఊరి ప్రజలతోటి భరత్ గారు రెగ్యులర్ గా టచ్ లో ఉన్న గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏంటి అని నేను తెలుసుకుంటున్నా. ఇంక ఇప్పుడు అధికారికంగా నేను అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి ఎందుకని నాకు కూడా రైట్ ఉంటది. నేను ఫస్ట్ ఆడి బిడ్డను, రంగారావు బిడ్డను. ఇప్పుడు రంగారావు అన్నట్టు ఆయనే చింతామడక ప్రజలకు కాదు, చుట్టున్న గ్రామాలకు ఆయన రాజు లెక్క అట్లా చూసుకున్నాడు ప్రజలను. డెఫినెట్ గా నాకు రైట్ ఉంది. సో మీరు అక్కడి నుంచి పోటీ చేస్తారు నెక్స్ట్? రైట్స్ ఉన్నాయి కదా, రైట్ ఉండడము పోటీ చేయడం ఇలా రెండు ఉంటాయి. ఏదైనా జరగవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. నన్ను ఇంకా కూడా నన్ను కుట్రలు చేసి నన్ను ఇంకా అనగదొక్కాలి, నన్ను ఇంకా ఏమో చెయ్యాలి అనుకుంటే నేను కూడా ఎవరిని వదిలిపెట్టాను. కవిత తన రాజకీయ భవిష్యత్తు కోసం సిద్దిపేటను తన కర్మభూమి భావిస్తున్నట్లు పేర్కొన్నారు కదా, ఇది కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నేనేమంటున్నా, నాకు కూడా కర్మభూమి, అది నాకు కూడా జన్మభూమే. కవిత కంటే ముందు నాది, నేను పెద్దదాన్ని, అక్కడ నాకు రైట్స్ లేవా? ఇప్పుడు దిలీప్ గారు చెప్పారు కదా నాకు కూడా రైట్స్ ఉన్నాయని. దిలీప్ గారు చెప్పడం గ్రామ ప్రజలందరూ చెప్తారు, ఎవరు చెప్పినా చెప్పకున్నా డెఫినెట్ గా ముందు పుట్టిందా అని. రంగారావు లేకుంటే కేసీఆర్ లేడు, కేసీఆర్ కు రాజకీయ జన్మనిచ్చిందే రంగారావు బిడ్డగా గ్రామ ప్రజలతోటి ఇంకా నేనే మమైకమై అధికారంలో లేనప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతోటి ఉన్నది నేను. ఏ రోజు కూడా నేను వాళ్ళు వస్తా అంటే వద్దన్నది లేదు, వాళ్ళను నేను ఇన్సల్ట్ చేసింది లేదు. కానీ వీళ్ళు 10 సంవత్సరాలు ఒక నిమిషం భరత్ గారు, ఉద్యమం అప్పటి నుంచి కవిత మధ్యలో వచ్చిన పంచెల్లి బతుకమ్మ ఎత్తుకుంది. అవునా దిలీప్ అంకుల్? ఫస్ట్ నుంచి ఉందా కవిత? చెప్పండి. 2001 నుంచి ఉందా కవిత? ఎప్పుడు వచ్చింది కవిత చెప్పండి? కేసీఆర్ గారి బై ఎలక్షన్ లో 7 లో వచ్చినట్టుంది. 7-8 మధ్య 7 బిఫోర్ వచ్చారు. 7 లోనే జాగృతి తరపున అవార్డు తీసుకున్నారు రాష్ట్రపతి భవన్. లేబర్ మినిస్ట్రీ 3 నెలలకు అయిపోతానగా ఇద్దరు వచ్చారు. అప్పటి నుంచి బతుకమ్మ ఎత్తుకుంది. ఆ రోజు నుంచి బతుకమ్మ ఎత్తుకొని మరి చింతమడకలు ఏ రోజు నుంచి ఇన్ని సంవత్సరాల కాలంలో 20 ఏండ్లు 2007లో వచ్చినా కానీ దాదాపు 18 ఏండ్లల్లో ఒక్క రోజు కూడా అనధికారికంగా అధికారికంగా ఊరు బిడ్డగా ఏ రోజు మీ అమ్మ ఎందుకు ఆడలేదు బతుకమ్మ, నువ్వెందుకు ఆడలేదు బతుకమ్మ, ఎవరెందుకు ఆడలేదు బతుకమ్మ, ఈ రోజు మళ్ళీ బతుకమ్మ ఆడుకుంటూ మళ్ళీ ఇంకోళ్ళనో టార్గెట్ చేసుకుంటూ నన్నో రకంగా ఇబ్బంది పెట్టే విధంగా ఇది ఏమి చర్యలు, ఇది ఏం గాంధారి పాలన, ఇది ఏం విభజించేది? ఇప్పుడు మరి కుట్రలు ఎవరు చేస్తున్నారు? ఇదంతా డెఫినెట్ గా కుట్రనేండి, డెఫినెట్ గా కుట్రనే ఇది. ఇప్పుడు మీ తమ్ముళ్ళు ఒక మాట మీరు ఎవరో ఒకరు మాట్లాడండి. నేను ఒకటి, మీ తమ్ముళ్ళు మిమ్మల్ని కాకుండా కేసీఆర్ కుటుంబంతో ఉన్నారంటే తప్పు మీలో ఉన్నట్టు కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్నట్టు? అధికారము అవకాశవాదులైతే అట్లుంటారు, నా తప్పు అని అనొద్దు. నేను డెఫినెట్ గా నిపులాగా ఉన్నా, ప్రజల పక్షాన ఉన్నా, ఆ రోజైనా ఈ రోజైనా అక్కడ ఉద్యమ సమయంలో జరిగిన అవినీతి అయినా ఎప్పుడైనా నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు అధికారంలో మీరు కావాలంటే భరత్ గారు అవును అవకాశవాదులు కాబట్టి అట్లున్నారు. ఆస్తులు నేను అమ్మినా, డబ్బులు నేను పెట్టినా, బంగారాలు నేను అమ్మి పెట్టినా అన్నదమ్ములని కవిత ఏం పెట్టింది? కవిత ఏం చేసింది? ఈరోజు కవితకు వాళ్ళ సపోర్ట్ అవసరం కాబట్టి వాళ్ళు అండర్స్టాండింగ్లు అమెరికా నుంచి నడిచింది ఇదంతా. అమెరికా నుంచే ఫోన్లు అయినా అమెరికా నుంచే నడిచింది ఇదంతా జరుగుతుంది. ఓకే, ఒక కవితతో వెళ్ళడం వల్ల వంశీధర్రావు గాని కన్నారావు గాని లాభం ఏంది? కేసీఆర్ కవితతోటి వెళ్ళినా బాగుండు అండి. లైవ్ లా కవితతోటి అట్లా డైరెక్ట్ కూడా వెళ్ళలేదు. కవిత తీసుకెళ్లలేదు, వెళ్లే దమ్ము వాళ్ళకి లేదు, తీసుకుపోయే దమ్ము దీనికి లేదు. వాళ్ళు వెళ్ళలే, వీళ్ళు వెళ్ళలే, ఎన్నుకుండి నడిపిండ్రు. ఎన్నుకుండి కవితను ముందుకు దోసి కవిత వాళ్ళని సాయం అడగడము, వాళ్ళ వెనకాల ఉండి నడపడము. ఎందుకు ఇదంతా ఇక్కడ నుంచి నడిచింది? ఫామ్ హౌస్ నుంచి శోభమ్మ కవిత ఇంటికి వచ్చిన పంచలు ఇదంతా నడిచింది. మరి కవితతో పాటు శోభమ్మ కూడా వెళ్లాల్సింది ఉండే కదా ఊరుకు కదా. మళ్ళీ అక్కడికి వెళ్లి కూడా ఏ రోజన్నా మేము ఇదే గ్రామ ప్రజలతోటి ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఇట్లా ఊరు బయట మేము బతుకమ్మ ఆడిన దాఖలా లేదు. కానీ హరీష్ ను ఎదిరించగలరా ఎవరైనా సిద్దిపేటలో?
హరీష్ అంటే ఎదిరించడం అంటే ఏంటి? కొట్టగలరా అంటూ హరీష్ ని కొట్టడం అంటే 60-70 వేల మెజార్టీకి తగ్గించిన చాలు గెలవడం సంగతి పక్కన. హరీష్ ను ఢీకొట్టడం ఎలక్షన్ లో నెక్స్ట్ సాధ్యమవుతుందా ఎవరికైనా? ఎందుకంటే హరీష్ చాలా స్ట్రాంగ్ లీడర్ కదా. మన అంత ఆపోజిషన్ లో కూడా 80 వేల మెజార్టీ వచ్చింది, రాష్ట్రంలో 2వ మెజార్టీ. ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? ఆ ప్రశ్న ఎవరు పోయి మాట్లాడినరో వాళ్ళని అడగాలి, నన్ను అడగొద్దు. నేను బరాబర్గా నన్ను ఒకటి వినండి భరత్ గారు, నేను చింతమడక ఆడిబిడ్డను, నేను సిద్దిపేటకైనా వెళ్తా, చింతమడకకైనా వెళ్తా, బరాబర్గా నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తా. నన్ను ఆపే దమ్ము ఎవరికి లేదు, నన్ను క్వశ్చన్ చేసే రైటు ఎవరికి లేదు. నేను కూడా ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళిన పని నేను చేసుకుంటా వస్తా. అవసరమైన రోజు నేనున్న పార్టీ నన్ను పోటీ చేయమన్న రోజు నేను ఆలోచిస్తా. పార్టీ పోటీ ఏమంటారు, మీరు అడుగుతారా? మీరు అడగాలి కదా ఏమని. టికెట్ నేను నా కరీంనగర్ అడిగిన కదా అండి, నాకు కరీంనగర్ ఉంది కదా, నేను గడికి పోసారు ఆడికి ఇడికి అని అన్నాను కదా, కరీంనగర్ ఉంది కదా. ఇంకా ఇదే రకంగా ఇట్లనే కుట్రలు చేస్తాం, ఇంక ఇట్లనే చేస్తాం, ఇంకో ఆడబిడ్డ లేనే లేదు, భూమి మీద బతికుండగానే బతికలేదు అనే రకంగా చేస్తాము అని అంటే ఊరుకునే ముచ్చటే ఉండదు. పోతారు మీరు కూడా సిద్దిపేట కంటెంట్ చేస్తా అంటారు. ఒకటి భరత్ గారు, మా నాన్న రంగారావు భూమి మీద బతికలేడు, బతికున్న బాబాయి చంద్రశేఖరరావును దూరం చేసిండ్రు. మళ్ళా అదే చంద్రశేఖరరావు బతికుండగా చనిపోయిన మా నాన్న పిల్లల్ని పట్టుకొని మళ్ళా రాజకీయం మళ్ళా చిత్తమడకలు చేయడం ఇది ఎంతవరకు? అందరికీ అన్ని విధాల నేను ఆదుకోవాలి ప్రతి ఒక్కలకు. ఈ రోజు మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టే విధంగా మళ్ళీ ఇష్టం ఉన్నట్టు ఈ కుట్రలు చేయడం ఏంటి? ఎవరు ఏ కుట్రలు చేసినా సహించేది లేదు. నాతోటి పార్టీ ఉంది, పార్టీ కంటే ముందు కూడా నాకు తెలంగాణ ప్రజలు ఉన్నారు నాతోటి. ఆ విషయము కుట్రలు చేసేటోళ్ళు గమనించుకుంటే మంచిది. కపిలాయ్ గారు, మీరు వెళ్ళారు కదా సిద్దిపేటలో, రమ్యారావు గారు అంటారు మా ఫాదర్దే ఇన్ఫ్లుయెన్స్ అంటారు, రంగారావు గారిదే, నిజమేనా? చెప్పండి, భయపడకుండా వాస్తవం చెప్పండి. మ్యూట్ తీసేసి మాట్లాడండి సార్. ఏమన్నారు? సిద్దిపేటలో మా ఫాదర్దే ఇన్ఫ్లుయెన్స్ అంటే రంగారావు గారిదే ఇన్ఫ్లుయెన్స్ కేసీఆర్ కంటే అని కూడా అంటున్నారు రమ్యారావు గారు. ఆ రోజుల్లో ఉంది కదా కేసీఆర్ పాలిటిక్స్ కాకముందు రంగారావు తర్వాత కేసీఆర్ క్యాప్చర్ చేశాడు కానీ అంతకుముందు రంగారావు గారు ఫేమస్ అనుమానంగా. మీరు కావాలంటే మా ఊరి వాళ్ళని లైవ్ లకు ఫోన్ ఇలా తీసుకోండి, కావాలంటే మా ఫాదర్ వినండి మా బ్యాచ్ వాళ్ళ ఆయన ఒక మంత్రికి ఎంత పట్టు ఉంటుందో ఆ రోజుల్లో ఆయనకు అంత పట్టుంది. మొన్న మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న ఫస్ట్ ఆయన ఛార్జ్ తీసుకున్న రోజు గాంధీ భవన్ లో పెట్టిన మీటింగ్ కు నేను వెళ్లిన రోజు కూడా నాకు తెలియని మా నాన్న ఫ్రెండ్స్ అని తెలియని వాళ్ళు వచ్చి నన్ను పరిచయం చేసుకొని, మేము నువ్వు రంగన్న బిడ్డవు కదమ్మా, మేము రంగన్న ఫ్రెండ్స్, కేసీఆర్ ఏముందమ్మా మీ నాన్న ముందు అంత చేసింది మీ నాన్న, ఈరోజు నీకు ఎంత అన్యాయం చేసింది వాళ్ళు చెప్పుకుంటే తెలిసింది. సార్ చెప్పండి చెప్పండి మీరు మాట్లాడారు. వేరే దగ్గరికి వెళ్ళాలి నేను. ఓకే సో అదే అంటే సిద్దిపేట ఒక విషయం, రమ్యారావు గారు ఇప్పుడు రమ్యారావు గారు తమ్ముళ్ళు రమ్యారావు గారితో లేరు, మరి ఎప్పుడో లేరండి, ఇప్పుడు కాదు. పెళ్లి చేసింది వినండి, అధికారం సైడు అవకాశవాదం సైడ్ ఉన్నారు, అధికారం సైడు అవకాశవాదం సైడ్ ఉన్నారండి. ఒకటి భరత్ మీకు తెలియదు ఏంటంటే చాలా రోజులు అధికారంలో ఉండి సీఎం గా ఉన్న టైంలో కూడా రమ్య సిస్టర్స్ బ్రదర్స్ ని ఆయన వాళ్ళ దగ్గర రానియలే, చాలా రోజుల దగ్గర రానియలేదు, దాదాపు ఫస్ట్ టర్మ్ అంతా దగ్గర కూడా రానియలే. ఆ తర్వాత మెల్లమెల్లగా పెంచుకున్నారు, అది వేరే విషయం. కానీ ముందు పాపం వాళ్ళని టేకరిస్తే రమ్యనే నాకు తెలిసినంత వరకు. ఫస్ట్ టైం లో అసలు దగ్గరికి కూడా రానియదు వీళ్ళెవరు కూడా. మెల్లమెల్లగా మరి ఆ తర్వాత ఏ కారణంగా వాళ్ళు కాంప్రమైజ్ అయిన రాలేదు, వాళ్ళు అయింది. కానీ ఆ తర్వాత సెకండ్ టర్మ్ నుంచి కేసీఆర్ కూర్చోలేదా? ఎవరు పెళ్లిపీటల మీద కూర్చున్నాడు? ఎవరు పెళ్లిపీటల మీద కూర్చోలేదు. ఈమె చేసిండు కన్యాదానం ఆయన, మీకు చేశారు. రమ్యకును వీళ్ళ హస్బెండ్ కి కన్యాదానం చేసింది వీళ్ళిద్దరు దంపతులు. ఫాదర్ చనిపోయారు. శోభమ్మ అడ్డుకొని శోభమ్మ పీటల మీద కూర్చోనంటే కూడా కేసీఆర్ నువ్వు కూర్చోకపోయినా పర్వాలేదు, నేను బొడ్లో ఒక రవిక దోపుకోనైనా నేను చేసుకుంటా అంటే అప్పుడు విధి లేని పరిస్థితి వచ్చి ఆమె కూర్చుంది. అదే పరిస్థితి.
ఓకే, కానీ మీ తమ్ముళ్ళకైతే మీరే కదా పీటల మీద కూర్చొని చేసింది. అప్పుడు వరకు బాగానే ఉన్నారు కదా 18-19 వరకు. అదేనండి, ఎప్పుడైతే మళ్ళా అవకాశవాదము మళ్ళీ ఈ విభజించి పాలించాలి, మళ్ళీ అక్కడ ఉన్నోళ్ళు టార్గెట్ చేసిన వాళ్ళు జరపాలి కాబట్టి మళ్ళీ వంశీధర్ రావును పిలుచుకున్నారు. అక్కడ ఎవరు పిలుచుకున్నారు? శోభమ్మ పిలుచుకుంది. అక్కడ కుట్రలు జరిగినాయి, అక్కడ నుంచి నడుస్తూనే ఉంది. అట్లా మిమ్మల్ని అవునండి, నాకెందుకు పిలవలేదని కోపం అన్నట్టుంది మీ తమ్ముడు. నన్ను ఎవరు నమస్తే అంకుల్, నన్ను ఎవరు పిలిచేది ఏందండి? నేను డైరెక్ట్ గా ఎక్కడికైనా పోగలిగే సత్తా ఉంది, నన్ను రిసీవ్ చేసుకునే నా చింతమడక ప్రజలు ఉన్నారు, తెలంగాణ ప్రజలు ఉన్నారు. నన్ను ఈ నలుగురు విలువకుంటే నాకు వచ్చిన నష్టం ఏందండి? అంటే మీ బ్రదర్స్ ని వీళ్ళు కలుపుకపోయినారు, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసి అంటే నేను మరి ఎందుకు మీతో ఇప్పుడు కవిత ఏవైతే ఎవరి మీద అవినీతి అనకుండాలని మొన్నటి నుంచి మీ ఫేవరెట్ కవిత చెప్తుందో స్పందన గారు, ఆ ఆనకొండ సంతోష్ గురించి, ఆ శకుని సంతోష్ గురించి 2006లో నేను కూసోబెట్టుకొని కవితమ్మను చిలుకకు చెప్పినట్టు చెల్లెమ్మకు చెప్పిన. ఉద్యమం పక్కదారి పడుతుంది, కార్యకర్తలకు ఇబ్బంది అవుతుంది, కుటుంబ సభ్యులకు ఇబ్బంది అవుతుంది, బంధువులకు ఇబ్బంది అవుతుంది అని చెప్తే కూడా పట్టించుకోలేదు. పట్టించుకోనుంటే ఈ రోజు నేను బయట పార్టీలు ఉండేదాన్ని కాదు, నువ్వు ఈ రోజు వచ్చి చింతపడకల మైక్ పట్టుకొని మళ్ళీ మాట్లాడాల్సిన పరిస్థితి ఉండకపోయింది. రానంటుంది కదా, చూద్దాం. మా పార్టీ తీసుకొని అంటుంది, రానంటుంది, చూద్దాం, వెయిట్ చేద్దాం, ఏముందండి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చెప్తే చెప్తాను, తర్వాత నా నిర్ణయం చెప్తాను. అంటే మీరు పార్టీ నుంచి బయటకు వస్తారా, లేదంటే మీరు వెల్కమ్ చెప్తారా? మీ ఒపీనియన్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తా స్పందన గారు. ఫస్ట్ వెల్కమ్ చేస్తలేరు, రమ్మని అంటలేరు పార్టీకి. నేను ఏమంటానంటే కాంగ్రెస్ లోకి ఎవరైనా రమ్మని చెప్పాలి కదా. భరత్ గారు ఏ బీఆర్ఎస్ పార్టీ మీద అయితే ఏ జాగృతి కార్యకర్తల దౌష్టికాలకు కాంగ్రెస్ కార్యకర్తలు కేసులు పెట్టించుకొని వాళ్ళ జీవితాలు కోల్పోయింది. మళ్ళీ వినండి, కంప్లీట్ చేయని కదా, మళ్ళీ మీ డౌట్ కు నేను చెప్తాను. వాళ్ళ దాష్టికాలకు బలైపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు స్టిల్ మేము ఇప్పుడు అధికారంలో 2 సంవత్సరాలు కావస్తుంటే కూడా మా కార్యకర్తల మీద ఉన్న కేసులు కార్యకర్తల మీద అట్లనే ఉంటే వాళ్ళు కవిత కాంగ్రెస్ కు వస్తానంటే వాళ్ళు ఎట్లా కలిసి పనిచేస్తారు, వాళ్ళు ఏ రకంగా ఒప్పుకుంటారు? అంటే అధికారం లేకున్నా కాంగ్రెస్ ను పట్టుకొని ఉన్న కార్యకర్తల మనోభావాలు ముఖ్యమా, కవిత రావడం ముఖ్యమా? అంటే కార్యకర్త ఎప్పుడు సిన్సియర్ గా జెండా మోసుకుంటా కూలీ లెక్కనే ఉండాలి, వాళ్ళు సమాధి అయిపోవాలి. మళ్ళీ కవిత వస్తానంటే ఆహ్వానం బలుకు అని అంటే ఇదే కార్యకర్తల మీద దాడి చేయించిన కవిత మీన్స్ కవిత కాదు, వాళ్ళ జాగృతి వాళ్ళు అందరూ. ఇవన్నీ కవిత దృష్టికి రాలేదా? దృష్టికి వచ్చిన రోజు మరి ఎందుకు స్పందించలేదు? అవి చాలా ఉన్నాయి కదండి. మీరే అడ్డుకునేటట్టున్నారు వస్తా అంటే. నేనెవరండి అడ్డుకోవడానికి? మా పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నారు వద్దని, మా సీఎం చెప్తున్నాడు వద్దని. అట్లే అంటారు. ఇప్పుడు జాయిన్ అయ్యేంత వరకు అట్లే ఉంటది కదా, ఆమె కూడా వెళ్ళాలని అంటారు. ఇప్పుడు ఏం ఆల్టర్నేటివ్ ఉంది? బీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ లో పోతుందా? పోవచ్చు. నన్ను అడుగుతారేంటంటే నేను బీఆర్ఎస్ లీడర్, నేను ఎవరైనా బీఆర్ఎస్ లీడర్ ఫ్యామిలీ మెంబర్ గా చెప్తున్నాను. కేసీఆర్ మీ బాబాయ్ మైండ్ సెట్ తెలిసిన వ్యక్తి. 6 నెలలు ఉంటుంది కోపం, 6 నెలల తర్వాత పిలవరా? ఎందుకు పిలుస్తారండి? 6 నెలల తర్వాత వాళ్ళ అందరికి ఎంత కాలం ఉంటుంది కూతురు మీద కోపం? 6 నెలలు, సంవత్సరం, అంతే కదా. శాశ్వతంగా ఏమి ఉండదు కదా. శాశ్వతంగా ఏముండదు కదా. కోపం అంటే ఆల్రెడీ ఆయన కోపంలో ఉన్నప్పుడే కొన్ని రోజులు సైలెంట్గా ఉండి పరిస్థితులు సర్దుమనిగేంత వరకు అంటే నేను ఎక్కడ వెనకబడిపోతాను అన్న దాంట్లో కవిత ఈ రకంగా ఎందుకు జరిగిందో మాట్లాడుతున్నప్పటి నుంచి జరిగేదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇంకిప్పుడు మళ్ళీ నిజామాబాద్ కాకుండా ఎక్కడ కాకుండా జాగృతి ఆఫీసులో కాకుండా నేను చింతమడకకు వెళ్తా అని చింతమడకకు వెళ్ళింది. బతుకమ్మ ఆడుకుంది, ఆడబిడ్డ కాబట్టి వెళ్ళి ఆడుకోవడంలో అలా తప్పు పట్టాల్సింది ఏం లేదు. కాకపోతే అక్కడ కుటుంబాలని విడదీసిండ్రు చేసిండ్రు అంటే మరి ఫస్ట్ నన్ను చేసింది కదా మీ అమ్మ, నాకు అన్యాయం చేసింది కదా, నన్ను విడదీయలేదా, నన్ను దూరం చేయలేదా, నన్ను ఇబ్బంది పెట్టలేదా? ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని దూరం చేశారంటున్నారు. ఇప్పుడు హరీష్ రావుని టార్గెట్ చేస్తూ వస్తున్నారు కవిత. ఇప్పుడు శోభమ్మ కూడా హరీష్ రావుకి మొదటి నుంచి వ్యతిరేకం మీరు ఇప్పుడు మెన్షన్ చేశారు. సో నేను మెన్షన్ చేయడం అని ప్రతిసారి నా మీద నెట్టకండి. మీరు కావాలంటే అంటే నేను కవిత అయితే డైరెక్ట్ మీడియా ముందు చెప్పారు. కవిత చెప్పింది, మళ్ళీ నేను మెన్షన్ చేసిన కవిత చెప్పింది కదా. అది కాదు, శోభమ్మ గురి ఏమన్నారు అప్పటి నుంచి అనేది ఇప్పుడు మీరు చెప్తారే కదా తెలిసింది. శోభమ్మ గురించి అంటున్నాను, కవిత గురించి. అదేనండి, ఇప్పుడు మేము అడిగితే వస్తుందో రాదో విజువల్, మీరు అడిగితే టీవీ9 వాళ్ళు ఇస్తారు కదా, నేను ఇయర్ చెప్తాను కదా ఆ విజువల్. అయితే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కేటీఆర్ మాత్రం హరీష్ కి సపోర్ట్ గానే ఉన్నారు కదా, అది కేటీఆర్ అడగాల.
అంటే ఆడ పార్టీ కష్టకాలంలో ఉంది కాబట్టి వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఉన్నట్టున్నారు. మనం తప్పు పట్టాల్సింది ఏం లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు భరత్ గారు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆడ కవిత అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఎవరైనా కేసీఆర్ దగ్గరనే ఉండాలి. కేసీఆర్ తోటే కష్టంలో ఉన్నప్పుడు ఆయనతోటే పనిచేయాలి. కేసీఆర్ లేకుంటే వీళ్ళందరికీ అధికారం ఎక్కడిది, వీళ్ళకు దిక్కు దివానా ఎక్కడిది? మీ ఓటు ఎవరికి, హరీష్ రావుకా కవితకా? నా ఓటు ఎవరికి లేదండి, ఎవరికి లేదు. ఇద్దరు చాయిస్ మీకు ఎవరికి లేదన్నా ఎవరికే వేయను ఓటు. ఎందుకు వేస్తాను? నేను ఇద్దరికి ఒకటే చెప్తున్నాను. అధికారంలో ఉండి ఒక రకంగా, అధికారంగా లేనప్పుడు ఒక రకంగా మాట్లాడకండి. అప్పుడు చేయలేనిది ఇప్పుడు అపోజిషన్ విపక్షంలో ఉండి అవి కనీసం ఫుల్ఫిల్ చేయండి. ఇప్పుడు అప్పుడు అలాయి బలాయి అనుకొని అప్పుడు అందరు మంచిగానే అన్ని రకాలుగా ఇన్వాల్వ్ అయ్యి అన్ని పదవులు ఆస్తులు అన్ని సంపాదించుకొని మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదనేది నేను చెప్పేది. అది అక్కడ నేను ఎవరిని సపోర్ట్ చెయ్య, ఎవరిని. కానీ ఎందుకు మీకు ఎంత కోపం వస్తుంది? ఒక్కసారి నాకెందుకు కోపం వస్తుందండి? ఎందుకంత నాకేం కోపం భరత్ గారు, నాకేం కోపం లేదు. నేను ఒకటే పాయింట్ కి ఇక్కడ మాట్లాడుతున్నా. నేను కష్టంలో ఉన్నా, నన్ను తల్లిని పిల్లని కుటుంబాన్ని వాపిండ్రు అంటే నీ తల్లి నన్ను వాపలేదా అని అడుగుతున్నా. నాన్న బతికి లేకుంటే బతికున్న బాబాయిని నాకు దూరం చేయలేదా? ఎన్ని సంవత్సరాల నుంచి నేను బయట ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి నేను పాకిస్తాన్ లో బతికినట్టు బతికిన తెలంగాణలో. పాకిస్తాన్ కు తప్పిపోతేనన్నా వాళ్ళ మీద కొంచెం జాలి చూపిస్తారు. అంతకంటే దారుణంగా బతికి ఉన్నా. నేను మీకు లాస్ట్ టైం కూడా విజువల్ చూపించిన, మళ్ళీ కూడా విజువల్ చూపిస్తా. ఈవెన్ నా కొడుకును కూడా చంపించడానికి కుట్రలు చేసిండ్రు, నన్ను దూరం చేసిండ్రు బాబాయికి, నన్ను కష్టపెట్టిండ్రు. నా కొడుకు ఏం తప్పు చేసిండ్రు? నా కొడుకును ఎందుకు చంపించాలని కుట్రలు చేసిండ్రు? ఎవరు చంపించాలనుకున్నారు? శకుని సంతోష్ అండి. ఆ చిన్న పిల్లోడు ఏం చేసిండంటే ఎన్హెచ్ఐలు ఉన్నాడు, పార్టీ పరంగా పని చేసుకుంటున్నాడు, చంపే కుట్రలు ఏందంటే? మరి ఇదే నా కొడుకు మీద చంపే కుట్రలు చేసినప్పుడు, నేను డీజీపీ ఆఫీస్కి పోయినప్పుడు దేశమంతా లైవ్ వచ్చినప్పుడు ఎందుకు కవిత మాట్లాడలేదు సంతోష్ తోటి పిల్లోడు ఏం చేసిండు అని? అంటే మీరు చేసుకున్న వాటిలో తేడాలు వచ్చినప్పుడు, నువ్వు ఎవరి మీద అయితే బినామీలు పెట్టినావో అక్కడ ఇబ్బందులు తలెత్తినప్పుడు, నేను పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళ మీద మాట్లాడుతున్నావు. ఇదివరకే మాట్లాడి ఉంటే బాగుండేది. సో ఫైనల్ గా ఇప్పుడు ఏంది, హరీష్ రావు కోటను అయితే కదల్చడం కష్టం సిద్దిపేటలో. అది హరీష్ రావు కోట, అది కేసీఆర్ కోట అనేది ఏముండదు. అది అక్కడ ఏమి శిలాశాసనం లేదు, ఇది వీళ్ళ కోట వాళ్ళ కోట అనేది. 85 నుంచి ఎవరు గెలవలే, 40 సంవత్సరాలు ఎవరు గెలవలేదు అని అంటే మళ్ళీ అదే మాట్లాడతారు. 85 నుంచి 2025 ఇవాళ 40 సంవత్సరాలుగా కోట చెక్కుతారు. ఫ్యామిలీ మెంబర్స్ భరత్ గారు, మా నాన్న రంగారావు చంద్రశేఖర్ రావుని ఎమ్మెల్యే చేసిండు, చేసిన పంచేలా ఆయన గెలుచుకుంటూ వస్తున్నాడు. ఈ పార్టీ పుట్టించినాక తప్పనిసరి పరిస్థితిలా కేసీఆర్ అది వదులుకోవాల్సి వచ్చినప్పుడు నమ్మకమైన వ్యక్తిని ఉండాలి కాబట్టి అక్కడ హరీష్ ను అక్కడ అకామిడేట్ చేయడం జరిగింది. వేరే శోభమ్మ నేను చేస్తా అన్నా గానీ శోభమ్మతోటి కాదు కాబట్టి, శోభమ్మ నుంచి కేసీఆర్ కు మానిటర్ చేయడం ఇబ్బంది కాబట్టి భరత్ గారు హరీష్ ను ఇంత చదువుకున్నోడు, మేనల్లుడు, ఇంత నమ్మకస్తుడు అని అక్కడ అకామిడేట్ చేసి. వంశీధరరావుకు సిద్దిపేట నుంచి కంటెస్ట్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, మీ తమ్ముడికి సపోర్ట్ చేస్తారు? అవునండి, ఆయన అడిగిండు ఆల్రెడీ. అడిగితే ఇదేమన్నా బస్ టిక్కట, బాబాయ్ చేయనప్పుడు నేను చేస్తా అని వంశీధరరావు అడిగితే ఇదేమన్నా బస్ టిక్కట అన్నది ఇదే శోభమ్మ. కానీ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు కదా సరే, అప్పుడు అన్నదో లేదు కానీ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు కదా మీరు. ఇప్పుడు సపోర్ట్ చేస్తే సిద్దిపేట ఎందుకంటే 119 నియోజకవర్గాలు ఉన్నాయి, ఇంకా వేరేది ఇది వరాదా? సిద్దిపేట ఎందుకు? సిద్దిపేట ఎందుకు అడుగుతున్నాం? పుట్టిన ప్లేస్ కాబట్టి, సొంతూరు కదా ఫాదర్ది. అంటే ఒకసారి హరీష్ని చేసుకోమంటారు, మళ్ళీ ఒకసారి వంశీధరరావుని చేసుకోమంటారు. ఇది ఇప్పుడు కవిత పోటీ చేయాలనుకుంటాను. మీకు చెప్పిందా? చెప్పింది కదా ఇప్పుడు సొంత దూకుడు చూసారు. రమ్యారావు వర్సెస్ హరీష్ రావు వర్సెస్ వంశీధరరావు అయితే ఎవరు గెలుస్తారు చూడండి. అట్లాంటి పరిస్థితి వస్తే అవసరమైతే సొంత తమ్ముడు మీద సొంత మీకేమైతారు హరీష్ రావు మరిదిగా కేవలం రాజకీయాల కోసం రక్త సంబంధాన్ని కాదు అని వాళ్ళు అనుకున్నప్పుడు నేను కూడా అంతే అనుకుంటా కదా.
వాళ్ళు రాజకీయం రక్త సంబంధం కంటే రాజకీయమే ముఖ్యం అనుకున్నప్పుడు డెఫినెట్ గా నేను కూడా అనుకుంటా కదా, హరీష్ రావు కంటే, కవిత కంటే, కేటీఆర్ కంటే, వంశీధర్ రావు కంటే పెద్దదాన్ని నేను, ఊరు ఆడబిడ్డని నేను. అందరికంటే ఏజ్ లో పెద్ద పిల్లల్లో మీరేనా? అవును, నేనే పెద్దదాన్ని. మీ తర్వాత ఎవరు? నా తర్వాత హరీష్ రావు. ఓకే, హరీష్ రావు తర్వాత? హరీష్ రావు తర్వాత వంశీధర్ రావు, తర్వాత కేటీఆర్. ఓ, కేటీఆర్ కూడా చిన్న, వంశీధర్ అందరు చిన్నే. హరీష్ వంశీధర్ తర్వాత కేటీఆర్. ఇప్పుడు ఎవరు చిన్న ఎవరు పెద్ద అయితే కవిత. కన్నారావు తర్వాత కవిత. కవిత లాస్ట్, అందరికంటే నేను ఫస్ట్, కవిత లాస్ట్. అట్లా. సో అందరికంటే చిన్న ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? అందరు కలిసి నన్ను ఇబ్బంది పెట్టిండ్రు భరత్ గారు. మీరు భలే మాట్లాడుతున్నారు. కాదండి, ఏ రోజు నుంచి నేను చిన్న వాళ్ళని గారాబం చేయాలని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నేనెందుకు ఇబ్బంది పెడుతున్నానని నేనేమన్నట్టున్నానా? ఊరి ఆడబిడ్డ డెఫినెట్ గా వెళ్ళొచ్చు, ఆడుకునే రైట్ ఉంది అని నేను చెప్తున్నాను. అక్కడ కవితను ఎవరన్నా అడ్డుకోవాలనే పిచ్చి ప్రయత్నం చేస్తే కూడా, ఆడుకునే విషయంలో అడ్డుకోవాలనే పిచ్చి ప్రయత్నం చేస్తే కూడా అది కరెక్ట్ కాదు అని నేను అంటున్నా. నన్ను నా సొంత కన్న తండ్రి విగ్రహావిష్కరణ, భూమి పూజకు నన్ను వీలక నన్ను అవమానం చేసిండ్రు. కానీ కవిత ఈ రోజు నేను వెళ్ళి బతుకమ్మ ఆడుకున్న దానికి నేనేమి దాంట్లో మంచిదే అని అంటున్నాను కదా, ఎందుకు పోయింది అని అనట్లేదు కదా. కాకపోతే దండ వేయలేదు అన్నారు, దండ వేయలేదు అని అనలేదు. ఒక్క మాట కూడా పెట్టారు. ఫ్లెక్సీల ఫోటో కవిత పెట్టిందా అండి? ఇప్పుడు అక్కడ ఒక ఫ్లెక్సీ ఉంది, ఆ ఫ్లెక్సీలా కేసీఆర్ కవిత బొమ్మలే ఉన్నాయి. మరి కేటీఆర్ ఊరు బిడ్డ కాదా, వాడు ఊరు కొడుకు కదా, మరి కేటీఆర్ బొమ్మ ఎందుకు లేదు? అది చింతమడక గ్రామం అండి, గ్రామంలో ఆడుతున్నారు కదా, ఆడ కేటీఆర్ బొమ్మ ఎందుకు లేదు? పోనీ కేటీఆర్ బొమ్మ పెట్టుకోలేదు, మరి రంగారావు బొమ్మ ఎందుకు పెట్టలేదు అందులో? చెప్పండి, అది పార్టీది కాదు కదా. మీరే అన్నారు కదా పెట్టారని. మీరు వినరేంది భరత్ గారు? పెట్టారన్నారు కదా, చిన్నగా పెట్టారు. వేరే ఊర్లో వేసిన ఫ్లెక్సీలలో, రౌండ్ ఫ్లెక్సీల్లో బొట్టు బిల్లంతా రంగారావుది పెట్టి వేరే వాళ్ళని పెద్దగా పెట్టుకున్నారు. ఎక్కడైతే కవిత బతుకమ్మ ఆడి దగ్గర స్టేజ్ ఉందో ఆ స్టేజ్ మీద కేసీఆర్ది కవితదే ఉంది, వాళ్ళిద్దరివే ఉన్నవి. నేను అనేది అది చెప్తున్నాను. మరి దాంట్లో ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెద్ద నాన్న గురించి మాట్లాడడానికి నీకు నోరు ఎందుకు వస్తలేదు? పెద్ద నాన్న వద్దు కానీ పెద్ద నాన్న పిల్లల్ని వాడుకుంటావా నువ్వు? అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరి మనుషులు, ఎవరు రౌడీ షీటర్లు, ఎవరిని భయభ్రాంతులు చేసినారు? నిన్న ఆ సిద్ధపడక టూరు, ఆ ట్రిప్పు, దానివల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, అవి బయటికి రాకుండా ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఎందుకు ఏమి సంకేతం చూపించబోతున్నారు? ఎవరు రౌడీ షీటర్లు అని అంటున్నారు, చెప్పట్లేదు ఎవరని. మీకు పంపిస్తా వాళ్ళ ఫోటోలు, మీరు ప్లే చేసుకోండి తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ సందర్భంగా. ఇప్పుడు ఎవరు వాళ్ళ పేర్లు చెప్పి నా నోరు ఖరాబ్ చేసుకోండి, నాకు ఇష్టం లేదు. మీ తమ్ముళ్ళని రౌడీ షీటర్లు అంటున్నారు. నేను తమ్ముళ్ళని రౌడీ షీటర్లు అనలేదండి. కవితతోటి వచ్చిన కొద్దిగా మూక ఉంది కదా, ఉన్నారు కదా కొందరు కవితతోటి వచ్చిన లేడీస్ ఉన్నారు, జాగృతుల వాళ్ళు, కొందరు వెల్విషర్స్ ఉన్నారు, దాంతో పాటు కొంతమంది జెంట్స్ ఉన్నారు, రౌడీ షీటర్లు ఉన్నారు. మీరు దాన్ని వక్రీకరిస్తారు ఏందండి తమ్ముళ్ళు అని? పెద్దనాన్న గురించి పెద్దనాన్న ఫోటో లేదు, పెద్దనాన్న గురించి మాట్లాడలేదు. కానీ మళ్ళీ పెద్దనాన్న కొడుకులో మాత్రం మళ్ళీ ఇన్వాల్వ్ చేసి వెనకాలుంచి మళ్ళీ ఇదంతా ముందుకొచ్చి నడిపించడం ఎందుకు అంటున్నా. వాళ్ళు కూడా వెనకాల ఎందుకు ఉండాలి? బరాబర్గా చెల్లెనే కాబట్టి దమ్ముగా ముందుకొచ్చి నడిపి. మీరు ఇప్పుడు 2028 ఎలక్షన్స్ లో రమ్యారావు గారు సిద్దిపేట నుంచి కంటెస్ట్ చేస్తారని అనుకోవచ్చా? అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది. పార్టీ అంటే ఎందుకంత మీకు ఎందుకంత అనుమానం ఉంది? మీకు అనుమానం ఎందుకుంది? తెలంగాణ రాష్ట్ర సమితి అవసరమైతే మీరు ఓ పోలు పెట్టుండ్రు ఎవరు గెలుస్తారు అనేది. ఎవరికి అభిమానం ఉంది ప్రజలు? అంటే ఈ పోల్లో చింతపడక సిద్దిపేట వాళ్ళు కాదు కదా, అందరు పాల్గొంటారు, అది తెలియదు కదా. సిద్దిపేట ప్రజలు చింతపడక ప్రజలే పాల్గొనాలని అందరు పాల్గొంటారు. సిద్దిపేట ప్రజలే పాల్గొనాలని పెట్టాలి. మీరు పోల్ పెట్టినప్పుడు సిద్దిపేట ప్రజలే అని పాల్గొనాలని. రమ్యారావుకు ఎమ్మెల్యే కానందుకు, ఎంపీ కానందుకు రమ్యారావుకు జనబలం లేదు అని అనుకునే వాళ్ళని అవగాహన రాహిత్యం అనుకుంటారు. బీఫామ్ టికెట్ తీసుకోలే కాబట్టి మీ బలం ఏందో తెలియదు అంటారా? వాళ్ళందరూ బీఫామ్ తీసుకున్నారు, మీకు బీఫామ్ రాలేదు. రమ్యారావు గతంలో కూడా బీఫామ్లు ఇప్పించింది. ఉద్యమ సమయంలో అయిన వాళ్ళు మంత్రులు అయిన వాళ్ళని కూడా మెడలు పెట్టి బయటికి పోయిన వాళ్ళు ఉన్నారు. అవసరమైతే రమ్యారావు మళ్ళా కూడా రమ్యారావు తోటి బీఫామ్లు ఇప్పించే సత్తా ఉంది. అవసరమైతే రమ్యారావు కూడా బీఫామ్లు ఇస్తుంది. ఎవరు మంత్రులు? ఈటల రాజేందరే కావచ్చు, ఇంకా కొందరు ఉన్నారు. అట్లా మీరు బీఫామ్ ఇప్పించారు? ఈటల రాజేందర్ అన్న మా
కేసీఆర్ గారిని డైరెక్ట్ ఉద్యమ సమయంలో కలుసుకునే యాక్సెస్ లేని సమయంలో నేను కేసీఆర్ గారికి గల్పించిన. ఎట్లా మీకు ఎట్లా పరిచయం? ఎట్లా పరిచయం అంటే ఇంటి ముందటికి వచ్చి నేను ఫలానా సార్ని కలవాలి అన్నప్పుడు అప్పుడు నా ఇంట్లో ఉండేది కాబట్టి 2004 లో కల్పించాను. ఎవరు మీ ఇంట్లో కేసీఆర్ ఉన్నారా? 2004 ఎలక్షన్ నా ఇంట్లోనే ఉండండి కేసీఆర్ గారు. కావాలంటే మీరు ఇప్పుడు ఒక్క నిమిషం భరత్ గారు, మీకు క్లారిటీ కావాలి నేను చెప్పేది నమ్మకుంటే ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి గారిని మీరు లైవ్ లోకి తీసుకోండి. లేదు మీరు చెప్పేది నేను నమ్ముతున్నాను, మాకు తెలియక అడుగుతున్నా. ఆయనకి ఇల్లు లేకుండా 2002-2004 మధ్య కరీంనగర్ లో కేసీఆర్ గారికి ఇల్లు ఎందుకుంటది భరత్ గారు? ఇంట్లో ఉంటుండే. నా ఇంట్లో ఉన్నారు ఆయన కరీంనగర్ లో. నా ఇంట్లో 2004 ఎలక్షన్లు ఉన్నారు. మా హస్బెండ్ పార్టీ ఫౌండరు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, మీడియా ఇన్ఛార్జు, కేసీఆర్ గారి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్, టోటల్ కరీంనగర్ లో పార్టీని నడిపింది మేము. జెండా కరీంనగర్ లో మా ఇంటి మీద గానీ పార్టీ ఆఫీస్ మీద గానీ సొంత పైసలతో పెట్టి నడిపింది మేము. అప్పుడు అంతా మా ఇంట్లోకి వెళ్ళి నడిచింది. 2006 బై ఎలక్షన్ చెప్పనియండి. 2006 బై ఎలక్షన్ కూడా నా ఇంట్లోకి వెళ్ళాలి కేసీఆర్ గారు. నా ఇంట్లోకి వెళ్ళి లేకుంటే హరీష్ వాళ్ళ పేరెంట్స్ ఉండేది కరీంనగర్ లో. అక్కడ ఉండనీయకుండా ఇక్కడ ఉండనీయకుండా శకుని సంతోష్ గారు వేరే ఇల్లు రెంట్కి తీసుకుని కేసీఆర్ గారిని అక్కడ ఎప్పుడు కరీంనగర్ వచ్చినా మీ ఇంట్లోనే ఉండేది. డెఫినెట్ గా అండి. ఎంపీ ఎలక్షన్ కూడా ఆయన కేంద్ర మంత్రి అయినప్పుడు కూడా మీకు ఇంకో తెలియని విషయం కూడా చెప్తా. కేసీఆర్ గారు కేంద్ర మంత్రి అయినాక కూడా నా ఇంట్లోనే వచ్చిండ్రు, నా ఇంట్లోనే ఉన్నారు. మా కలెక్టరేట్ లా అఫీషియల్ గా రివ్యూ మీటింగ్ పెట్టే సమయంలో కూడా ఓన్లీ అధికారికంగా ఉన్న వాళ్ళే అందులో పార్టిసిపేట్ చేయాలి. అయినా కూడా ఇంకో కుర్చీ వేయించి అల్లుని నా హస్బెండ్ కూర్చోబెట్టి ఇక్కడ నేను ఉండను, ఢిల్లీలో ఉంటా కాబట్టి ఇన్ఛార్జ్ ఈయన ఉంటారు, ఈయన చూసుకుంటారని ఆఫీసర్స్ అందరు కూడా పరిచయం చేశారు. అంటే ఆ రకంగా పనిచేస్తేనే కదా. అప్పటి వరకు మొత్తం పార్లమెంట్ అంతా చూసింది. 2004-06 మొత్తం చూసిండ్రు. మీకు కావాలంటే ఫొటోస్ కూడా చూపిస్తా. కేసీఆర్ గారు గెలిచినాక తీసుకుంటారు కదా డిక్లరేషన్ సర్టిఫికెట్, అది కూడా మసూన్ రావు గారు తీసుకున్నారు. ఎందుకంటే ఆయన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కాబట్టి. వైస్ ప్రెసిడెంట్ ఆయన అప్పుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి తీసుకున్నారు. అట్లా సో మంత్రులు చేశారు, గతంలోనే బీఫామ్లు ఇచ్చారు, మంత్రులు కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఫ్యూచర్ లో కూడా చేస్తారు. అంతేనా? బొంతు రామ్మోహన్ ఎవరండి? నా ఇంటికి వచ్చి కూర్చున్నాడు కదా. మీరే కేసీఆర్ కల్పించారు. కాసిపెట్లింగ్ ఆయన మేము కల్పించింది కదా. పెద్దపల్లి మొన్న ఎక్స్ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఎవరు జాయిన్ చేయించిందండి పార్టీలో? మేము కాదా? అట్లా చెప్పుకుంటా పోవాలంటే చాలా పేర్లు ఉన్నాయి లేండి. చాలా మందికి హెల్ప్ చేశారు, కానీ మీకెందుకు ఎవరు హెల్ప్ చేయలేదు? వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు. కానీ ఒకటండి, వాళ్ళ మనసుల్లో డెఫినెట్ గా రమ్యారావుకి అన్యాయం జరిగింది, జరుగుతుంది అనేది ఒక చెల్లె లెక్క, ఒక సార్ బిడ్డ లెక్క వాళ్ళకి ఆ అభిమానం ఉంది. కాకపోతే పార్టీ లైన్లు ఉన్నప్పుడు వాళ్ళు నోరిప్పలేరు, మాట్లాడలేదు, అందుకని వాళ్ళు మాట్లాడలేకపోయిన పరిస్థితి వాళ్ళది. సరే, ఇంతమందికి బీఫామ్లు ఇచ్చారు, ఎమ్మెల్యే ఎంపీలు చేశారు, మేయర్లు ఇవన్నీ చేశారు, ఎందుకు మీకు బీఫామ్ రాకుండా? ఈనండి మున్సిపల్ ఎలక్షన్స్ కరీంనగర్ లో అయితే కూడా ఇప్పుడు కార్పొరేషన్ అయింది, అంతకుముందు మున్సిపాలిటీ ఉండే కాబట్టి కార్పొరేషన్ టిక్కెట్లు కూడా కార్పొరేటర్లు కూడా మా ఇంటి నుంచే మేమే ఇచ్చినాం. మీరు తెలుసుకోండి భరత్ గారు, ఇలా నేను ఒక్క వర్డ్ కూడా అబద్ధం చెప్పింది లేదు. సో అప్పుడు చాలా బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ గా ఉండే. ఆ రకంగా పనిచేస్తున్నారు. ఎందుకు అట్లా ఇవ్వట్లేదు ఇంపార్టెన్స్? ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంపార్టెంట్? 10 సంవత్సరాలు ఆపోజిషన్ లో ఉన్నారు, సొంత బాబాయ్ అధికారంలో ఉన్నా సరే, ముఖ్యమంత్రిగా ఉన్నా సరే, పార్టీని పట్టుకుని ఉన్నందుకు మరి మీకేం జరిగింది? ఒక్కసారి బీఫామ్ ఇవ్వలేదు, ఒకసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఒకసారి ఎంపీ టికెట్ ఇవ్వలేదు, అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. నాకు అప్పుడు ఎమ్మెల్యే రాకుండా కూడా కుట్రలు చేసిండ్రు. నామినేట్ పదవి ఇప్పుడు వస్తుంది డెఫినెట్ గా. రేవంత్ అన్న ఇస్తా అని మాట ఇచ్చిండు, డెఫినెట్ గా ఇస్తాడు, వస్తుంది. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయిందంటే ఇప్పుడు రేపొద్దున ఏమన్నా ఎలక్షన్స్ ఉన్నాయా అండి? ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా. అంటే బీఫామ్ ఇవ్వలేదు, నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదు. బీఫామ్ అప్పుడు రేవంత్ అన్న ఫస్ట్ టర్మ్ ఆయన కాదు కదా, మొన్న అండి, మొన్న 2018 కాదు కదా, మొన్న ఇవ్వలేదు అని అంటారు. మొన్న పిలుచుకొని చెప్పిండు నాకు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు, 2 పార్టీలు బీసీలకు ఇచ్చినప్పుడు నేను కూడా బీసీకి నాది కూడా నడవట్లేదు, సీనియర్స్ ఉన్నారు, హైకమాండ్ ఉంది అని ఆయన పిలుచుకొని మాట్లాడి చెప్పిండు. నామినేటెడ్ ఎందుకు ఇవ్వలేదు మరి?
ఇస్తా అన్నాడు కదా, ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఇస్తా అన్నాడు కదా అండి. ఇప్పుడు అందరికి ఇచ్చి నన్ను ఒకదాన్ని ఏం ఖాళీగా ఉంచలేదు కదా. ఓకే ఓకే, సో ఆల్ ది బెస్ట్. చూద్దాం రమ్యారావు గారికి దేనికి ఆల్ ది బెస్ట్ అంటున్నారు అంటే మీకు రాబోయే పదవి ఖచ్చితంగా వస్తుంది అన్నారు కదా, దానికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. అట్లా థ్యాంక్ యూ సో ఆల్ ది మచ్. బెస్ట్. వాళ్ళు 2028 లో సిద్దిపేట నుంచి కూడా పోటీ చేసే ఆలోచన ఉందంటారు కదా, దానికి కూడా నేను అనలేదు ఆలోచన ఉన్నదని, నేను అనలేదు. నాకు కూడా అక్కడ హక్కు ఉంటది ఆడబిడ్డగా. మీరు అడిగిన దానికి నేను ఉంది, చెప్పినా కానీ మీకు పోటీ చేసే దమ్ము మీకుంది, అక్కడ ప్రజాబలం ఉంది, అన్ని రకాలుగా సపోర్ట్ ఉంది. డెఫినెట్ ఉంది. తెలంగాణ అందుకని పోటీ వ్యాప్తంగా ఉంది. పోటీ చేసి గెలుస్తారు. దేశ విదేశాల్లో కూడా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. స్పందన గారు ఓ ఎమ్మెల్యే ఎంపీ గానంత మాత్రాన మేనేజ్మెంట్ కోటాలా, నేను మెరిట్ స్టూడెంట్ రండి, వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వాళ్ళు. నాకు వాళ్ళకి చాలా తేడా ఉంది. నాలాగా 11 సంవత్సరాలు అపోజిషన్ వాళ్ళు పనిచేస్తారా? తెచ్చుకున్న కేసీఆర్ కోట అని అంటారు. ఎట్లా అంటారండి? ఎట్లా అంటారు? కేసీఆర్ కోట ఏది ఉంటే నేను పార్టీకి పోయిన రోజే నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకేదో కూడా చేయాల్సింది ఉండే. మెరిట్ మీదనే కదా ఇచ్చేది. ఓకే, నా మెరిట్ మీద ఏ చిన్న పదవి వచ్చినా నాకు అది చాలా పెద్ద పదవి అన్నట్టే. వీళ్ళలాగా కుటుంబ పార్టీ అడ్డదారిలో నేను మళ్ళా ఓడిపోయి మళ్ళా ఇది అయ్యి నేను తెచ్చుకోలేదు కదా. అట్లా తెచ్చుకొని ఉంటే ఎప్పుడో ఎక్కడన్నా ఉండు. ఆ అవసరం కూడా నాకు లేదు. అట్లాంటిది నాకు ఇష్టం కూడా ఉండదు. నేను అనేది కూడా అది. కుటుంబంలో ఒక పెద్ద ఆయన ఉన్నాక అందరికి పదవులు ఎందుకని కూడా నేను అది కూడా అంటాను. సో థ్యాంక్ యూ రమ్యారావు గారు, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో మొత్తానికి స్పందన కవిత చింతమెడకలో నిన్న ఏదైతే బతుకమ్మ గురించి వెళ్ళిందో అదైతే సంచలనంగా మారింది. సవాల్ విసిరారు, అక్కడి నుంచి పోటీ చేస్తానని ఇండైరెక్ట్ గా ఇండికేషన్ ఇచ్చారు. రమ్యారావు గారు అవసరమైతే పార్టీ ఆదేశిస్తే తాను కూడా అక్కడ పోటీ చేస్తా అంటారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఒకటి మాత్రం, అది కేసీఆర్ కుటుంబ కంచుకోట. 1985 నుంచి ఇంతవరకు అక్కడ ఓటు మెరుగలే. హరీష్ రావు ఆ కంచుకోటను మరింత దుర్భేద్యంగా మలుచుకున్నారు. కేసీఆర్ కుటుంబం అనకండి, కల్వకుంట్ల కుటుంబం అనండి. రంగారావు ఉన్నాడు ఫస్ట్, మీకు కనబడని రంగారావు. కేసీఆర్ కుటుంబం రంగారావు గారు కదా, రంగారావు గారు కేసీఆర్ కుటుంబం ఎట్లా అవుతుందండి? కల్వకుంట్ల కుటుంబం అంటే హరీష్ రావు కల్వకుంట్ల కాదు కదా, అందుకని అన్నాను. మరి హరీష్ రావు కుటుంబం ఎట్లా అవుతాడండి? మేనల్లుడు కదా. అందుకనే కేసీఆర్ కుటుంబం ఎట్లా అంటారు? రంగారావు లేకుంటే కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ అని ఎట్లా అంటారండి? రంగారావు అనండి, రంగారావు కుటుంబం అనండి, కల్వకుంట్ల కుటుంబం అనండి. రంగారావు లేకుంటే కేసీఆర్ గారు మీరే అన్నారు కదా, రంగారావు గారిని తీర్చిదిద్దింది. అందుకే మీరు కల్వకుంట్ల కుటుంబం కంచుకోట అక్కడ అనండి. కల్వకుంట్ల అంటే హరీష్ రావు కల్వకుంట్ల కిందకి రారా? మరి కేసీఆర్ కుటుంబం ఎట్లయితుందండి? మరి తన్నీరు అయినప్పుడు కేసీఆర్ కుటుంబం ఎట్లయితుంది హరీష్ రావు? అయితే లేకపోతే ఏమనాలంటే కల్వకుంట్ల కుటుంబం లేదా తన్నీరు కుటుంబం కంచుకోట అని అనాలి. ఆ విధంగా అదేనండి, అట్లానండి. సో మొత్తానికి స్పందన ఒక విధంగా హరీష్ రావు మెజారిటీ అయితే ప్రతిసారి పెరుగుతూనే ఉంది. ఒక దశలో 1,00,000 మెజారిటీ కూడా దాటారు. మొన్న ఇంత బీఆర్ఎస్ డిఫికల్టీ ఉన్న టైంలో కూడా 80,000కు పైగా ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. సో కవిత జస్ట్ ఛాలెంజ్ చేసింది కన్నారా, నిజంగా అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారా లేదా అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు DNA లో షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్.